ఎలైజా లైఫ్లో చాలా ఫస్ట్స్ ఉన్నాయి. ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ టు ప్రే ఏ యూనిక్ ప్రేయర్. ఏంటి ఆ యూనిక్ ప్రేయర్ అంటే, ఒక ఆయన చచ్చిపోతే మనమైతే దట్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్. అంతకుముందు ఎవరు చేయలేదు అలాంటి ప్రార్థన. హి వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు ప్రే బ్రింగ్ బ్యాక్ లైఫ్. ఈజ్ ద ఫస్ట్ మ్యాన్. అంతకుముందు ఎప్పుడు ఎవరు ప్రేయర్ చేయలేదు. సో ఈజ్ ద ఫస్ట్ వన్. రెండోది ఏంటంటే, ఎలైజా వాజ్ ద ఫస్ట్ మ్యాన్ వెన్ పీపుల్ వర్ వాచింగ్, హీ వాజ్ టేకన్ ఫ్రమ్ ది ఎర్త్ టు హెవెన్. భూలోకం నుంచి పరలోకానికి తీసుకెళ్ళిపోయింది. అంటే అంతకుముందు హానోకు వెళ్ళాడు, కానీ నోబడి సాహిం, అంటే వెళ్తున్నట్లు తెలీదు. ఇట్ వాజ్ ఓన్లీ డెడ్యూస్డ్. కానీ ఎలైజా అట్లా కాదు, చూస్తూ ఉన్నారు. ఎలైజా ఈజ్ ద మ్యాన్ హూ వాజ్ కోటెడ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్. 30 times కోట్ చేశారు. మోజెస్ అన్నిసార్లు కోట్ చేయాల, తర్వాత అబ్రహాం అన్నిసార్లు కోట్ చేయాల, డేవిడ్ అన్నిసార్లు కోట్ చేయాల. ఎలైజా వాజ్ కోటెడ్ 30 times. సో ఇన్ మెనీ వేస్ ఎలైజా ఇస్ ఎ గ్రేట్ మ్యాన్. సో ఆయన లైఫ్ ఎలాగా ఇంట్రడ్యూస్ అయిందో చూసాం. ఈరోజు ఆయన్ని దేవుడు ఎలాగా ట్రైన్ చేశాడో చూడబోతున్నాం. అయితే ఒక చిన్న ఈవెంట్ నా లైఫ్లో జరిగింది మీకు చెప్పి నేను దాన్ని కనెక్ట్ చేస్తాను. Jan 16th ఇయర్ 15th నేను రాజోలు, అంతర్వేదిపాలెం ఆ ప్లేసుల్లో మీటింగుల్లో మాట్లాడాను. నైట్ అంతా కూడా మీటింగ్స్ జరిగాయి. సో నైట్ అంతా కూడా, సో నేను 4 o'clock దాకా మాట్లాడుతూనే ఉన్నాను. హోల్ నైట్ ప్రేయర్ అలా జరిగింది. దెన్ కార్లో నన్ను రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దింపారు. ఐ కేమ్ లిటిల్ ఎర్లీ. మై ఫ్లైట్ ఈజ్ అట్ 8 o'clock. నేను 6:30కి అట్లాగ వచ్చేసాను. నేను రాజమండ్రి, విజయవాడ ఎయిర్పోర్ట్స్కి చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తాను, కాబట్టి నాకు చాలామంది తెలుసు అక్కడ ఉన్నవాళ్ళు. సో ఒక పాప నన్ను చూసి, అన్న మీరు బాగా టైర్డ్ అయిపోయారు, పడుకోండి అక్కడ, నేను బోర్డింగ్ పాస్ అయి తీసుకొస్తానులే అని అంటే, 2-3 చైర్స్ ఉంటే కనుక దాని మీద రిలాక్స్ అయి పడుకున్నాను. ఐ వాజ్ స్లీపింగ్. అయితే ఒక సడన్ సౌండ్కి నాకు మెళుకు వచ్చింది. అలాంటి సౌండ్ ఎయిర్పోర్ట్లో వినటం జరగదు ఎప్పుడు. ఏంటంటే కోడిపుంజు సౌండ్ వినబడింది. ఎయిర్పోర్ట్లో కోడిపుంజు ఎందుకుంటుంది. అందుకని టక్కుమని లేచి ఎక్కడున్నానా అని చూస్తే, నా పక్కన ఒక ఆయన టవల్ చుట్టేసి కోడిపుంజుని పెట్టుకొని ఉన్నాడు. అంటే ఆ కోడిపుంజుని చూసి ఆయన ఇంకా ఇలా చూశాను. నిద్ర లేచానేమో, కళ్ళు ఇలా పెద్దగా ఉన్నాయి, ఇలా చూశాను. చూస్తే ఆయన టక్కుమని దానికి కూడా టికెట్ తీసుకున్నా అన్నాడు. ఇక నేను ఇంకే మాట్లాడినా, సైలెంట్ అయిపోయాను నేను. కాకపోతే పడుకుందామంటే నిద్ర పట్టట్లా. ఎందుకు పట్టట్లేదంటే, అతను నన్ను చూసిన విధానం కొంచెం నాకు బాధగా అనిపించింది. అంటే నేను చూసిన విధానం ఆయన హర్ట్ అయ్యాడు, అందుకని ఆయన సీరియస్ చూశాడు. సో మనం కొంచెం ప్యాచప్ అయిపోతే బాగుంటుంది అనేసి, సార్ పందెం పుంజా అన్న అని అన్నాడు. ఎంత ఉంటుంది సార్ అన్న. 1.5 పలుకుతుంది అన్నాడు. అంటే 1.5 అంటే ఏంటో మనకు అర్థం కాల. అంటే 1.5 అంటే అదే సార్ 1,50,000 అన్నాడు. కోడి పుంజు, డిడ్ యు గెట్ ఇట్? కోడి పుంజు $3,000 మీకు ఆస్ట్రేలియన్ భాషలో. ఓకే, 1,50,000 అని అంటే, సరే 2 నిమిషాలు ఆగి, సార్ దీన్ని ఎలా పెంచుతారు సార్ అన్న. ఒక్క పుంజిని ఎవడు పెంచాడు సార్, ఇప్పుడు కొంచెం ఫ్రెండ్లీ అయిపోయాడు. సర్వసాధారణంగా 5-6 అట్లా పెంచుతారు సార్ కలిపి అన్నాడు. అంటే ఎట్లా సార్ అన్నాడు. ఓ పని మనిషిని పెడతాం సార్. పని మనిషి అంటే కోడి పుంజిని పెంచడానికి? అవునన్నాడు. వాడికి $15,000 జీతం ఇస్తాడు. ఏది? కోడి పుంజు పెంచడానికి? అవును సార్. అంటే దాంట్లోనే దానా కూడా? కాదు కాదు, దానా మేము కొనిస్తాం అన్నాడు. ఏం పెడతారు సార్ అన్నాడు. సర్వసాధారణంగా 1-2 బస్తాలు జీడిపప్పు ఇస్తాం సార్. అర్థమైందా? ప్రతి పుంజుకి రోజు 2 కోడిగుడ్లు పెడతారంట. ప్రతి పచ్చి కోడిగుడ్లు 2 ప్రతిరోజు. సో ఇలాగ పెంచుతాం. ఎంతకాలం పెంచుతారు సార్ అంటే, రఫ్లీ 1.5 year. 1.5 year ఏ విధంగా పెంచుతారనమాట. అప్పుడు పందానికి రెడీ అవుతుంది. అవును సార్. అంటే 1,00,000-1,50,000 ఖర్చు పెడతారు. అవును సార్, అందుకే దాని రేట్ అదన్న. నౌ హియర్ ఈజ్ అ వెరీ సీరియస్ క్వశ్చన్ అండ్ ద వెరీ స్టన్నింగ్ ఆన్సర్. సార్ 1.5 years 18 months కష్టపడి ఒక పుంజుని పెంచి పందెంలోకి పంపిస్తే అది ఎంతసేపు ఉంటుంది సార్ పందెంలో అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మంచి పోటీ వస్తే 90 seconds ఉంటుంది సార్ అన్నాడు. మంచి పోటీ వస్తే 90 seconds.
90 సెకండ్లు పోటీ కోసం 18 months వేచి ఉంటారు. 18 months కష్టపడతారు. అది విన్నప్పుడు నాకు చాలా, అంటే ఇట్స్ ఓన్లీ 90 seconds దట్ డిసైడ్స్ 18 months ఆఫ్ ప్రిపరేషన్. ఇది అనుకుంటే ఈ సంవత్సరం ప్యారిస్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో ఒక స్టన్నింగ్ రిజల్ట్ ఉంది, ఒక స్టన్నింగ్ రికార్డ్ ఉంది. ఏంటంటే 100 meters రేస్ ఉంటుంది కదా, 100 meters రేస్లో టాప్ 8, అంటే 1 2 3 4 5 6 7 8 ఉన్నదే, ఈ టాప్ 8లో గ్యాప్ ఎంతో తెలుసా? 0.08 seconds. 0.08 second ఫస్ట్ తోడికి 8th తోడికి. వాళ్ళు పరిగెట్టింది 9 seconds. 9 seconds. ఆ 9 seconds కోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో నాకు తెలియదు. టు రన్ 9 seconds. నేను ఎందుకని ఈ 2 examples మీ ముందు పెట్టానంటే, దేవుడు మన లైఫ్ మీద చాలా ఇన్వెస్ట్ చేస్తాడు. అది వర్డ్ ఆఫ్ గాడ్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు, పీపుల్ని మన దగ్గర తీసుకొని రావచ్చు. చాలా ఇన్వెస్ట్ చేసి హీ ఈజ్ ప్లేసింగ్ అస్ ఇన్ ఎ పొజిషన్. చాలా సందర్భాల్లో మనకేమవుద్దో తెలుసా, మనము నుంచోలేక, మనం విత్స్టాండ్ చేయలేక సెకండ్స్లో డ్రాప్ అయి బయటకు వచ్చేస్తాం. సెకండ్స్లో టెంప్టేషన్లో పడిపోవటానికి 1 second చాలు, నిలబడటానికి 20-30 seconds అవసరం ఉంటుంది. మెనీ అ టైమ్స్ వీ గివ్ అప్, మెనీ అ టైమ్స్. అయితే ఈరోజు మనం ప్రిపరేషన్ చూస్తాం, రేపు మార్నింగ్ ఆ ప్రజెంటేషన్ చూస్తాం. సో బట్ ఐ వాంట్ టు గివ్ యూ ది బ్యాలెన్స్ సో దట్ యూ కెన్ హ్యావ్ దట్ ఎంతూజియాజం. చాప్టర్ 17 ఫస్ట్ కింగ్స్, మనం చాప్టర్ 17 నిన్న ఒక్క వర్సే చూసాం, ఈరోజు చాప్టర్ అంతా చూస్తాం. ఓకే, ఈ చాప్టర్లో మనకి 24 verses ఉన్నాయి. ఈ 24 verses చాప్టర్లో మనకి టైం ఫ్రేమ్ ఎంత అంటే 36 months. ఫస్ట్ వర్స్ నుంచి 24th verseకి 36 months పట్టింది. 3 years. 3 years దేవుడు ఎలైజాని ప్రిపేర్ చేశాడు, ఫెయిత్లో పెంచేటట్లు చేశాడు. ఇది 17th chapter. 18th chapterలో పోటీకి వెళ్ళాడు. ఈ పోటీలో ఎలైజా ఫైట్ చేసిన ఎంతసేపు తెలుసా? 36 seconds, 36 సెకండ్లు. 36 months ప్రిపేర్ అయితే 36 seconds ఆయన ప్రేయర్ చేస్తే 36 seconds ప్రేయర్ పూర్తి కాకముందు ఫైర్ వచ్చేసింది. సో దేవుడు మన లైఫ్లో ఒక పని జరగాలంటే హీ హ్యాడ్ టు ప్రిపేర్ అస్. అయితే చాలామందికి అది కష్టం, చాలామందికి అది కష్టం. ఏనంటే వీ వాంట్ ఎవ్రీథింగ్ క్విక్. కానీ దేవుడు ఏమంటాడంటే దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ కెన్ నెవర్ హ్యాపెన్ ఇన్ క్విక్. నాకు చేత కాదని కాదు, నువ్వు హ్యాండిల్ చేయలేవు. యూ హ్యావ్ టు గ్రో ఇన్ ఫెయిత్. నువ్వు విశ్వాసంలో ఎదగాలి. అండ్ ఇఫ్ యూ డోంట్ గ్రో ఇన్ ఫెయిత్, ఇట్ కాంట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి మనము సూపర్ ఫాస్ట్ యుగములో ఉన్నప్పటికీ, ఈవెన్ దో వీఆర్ ఇన్ టెక్నాలజీ వైజ్ చూస్తే స్ప్లిట్ సెకండ్లో పనులు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, వెన్ ఇట్ కమ్స్ టు ఫెయిత్, విశ్వాసం విషయంలోకి వచ్చేప్పటికీ, ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ ఫర్ ద లార్డ్, యూ హ్యావ్ టు వెయిట్. మనకి అతి కష్టమైంది వెయిటింగే, అతి కష్టమైంది నేర్చుకోవటమే. బట్ హౌ గాడ్ ట్యూటర్డ్, హౌ గాడ్ మెంటార్డ్, హౌ గాడ్ కోచ్డ్ ఎలైజా, ఈ 17th chapterలో మనము చూడబోతున్నాం. క్విక్గా నిన్న మనం చూసింది ఏంటి అని అంటే, దేవుడు రంగస్థలాన్ని సిద్ధపరిచాడు. ఎవరి కోసం? ఎలైజా కోసం. ఆ రంగస్థలం అంతా సిద్ధపరిచింది దేవుడే. అంటే స్టేజ్ వాజ్ సెట్ బై గాడ్. ఆహబ్ అనే 7th ఇజ్రాయెల్ కింగ్ చాలా డర్టీ లైఫ్లోకి వచ్చాడు. గాడ్ బికేమ్ యాంగ్రీ అండ్ హీ డిసైడెడ్ టు గెట్ ఇన్ టు యాక్షన్. రెయిన్ పడలేదు 6 months. ఒక 6 months తర్వాత ఎలైజాని పంపించాడు. డిక్లేర్ టు హిమ్,
దేవుడు మాట చెప్పేదాకా వర్షం రాదు, చెప్పు అని అన్నాడు. ఎలైజా వెంట్ దేర్ అండ్ హీ స్పోక్. సో ఎలైజాని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? వాట్ ఈజ్ సో స్పెషల్ అబౌట్ ఎలైజా అంటే నిన్న 5 విషయాలు మనం చూసాం. ఆ ఒక్క వచనం మళ్ళీ చదువుతాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీను తిష్బీడునైన ఏలియా. ఏలియా బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు, ఏలియా పేరెంట్స్ ఎవరో తెలియదు, ఏలియాకు ఉన్నటువంటి హెరిటేజ్ ఏంటో తెలియదు. కానీ దేవుడు ఎందుకు వాడుకున్నాడంటే ఒకటే రీజన్, సంబంధం. సంబంధం ఉన్న దేవుణ్ణి, సంబంధం ఉన్న వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు, కనెక్షన్. రెండోది, తిష్బీడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఏలియా చాలా సామాన్యుడు, కానీ ఆహాబు అనేటువంటి పెద్ద రాజుతో ఎలా మాట్లాడగలిగాడు? రోజు రాజులకు రాజును కలుస్తాడు కాబట్టి, ప్రభువులకు ప్రభువును కలుస్తాడు కాబట్టి ఇంకెవరిని కలవటం అయినా సులభమే. మొదటిది సంబంధం, రెండోది సహవాసం. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి తీసుకెళ్తాడు, సన్నిధి. అందుకే దేవుడు ఏలియాను వాడుకోగలిగాడు. సంబంధం, సహవాసం, సన్నిధి. ఇజ్రాయెల్ దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, దేవుని సంతకం తన జీవితం మీద ఉంది, ఐడెంటిటీ. అందుకే దేవుడు వాడుకోగలిగాడు. ఫైనల్గా, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరముల్లో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. దేవునితో ఆయన అనుసంధానం అయిపోయాడు కాబట్టి దేవుని శక్తి ఏలియా ద్వారా ప్రదర్శించబడింది. సో దీస్ ఆర్ ద 5 పాయింట్స్ వీ హ్యావ్ సీన్ యెస్టర్డే. ఓకే, రైట్. దేవుడు ఏలియా మాట్లాడుకుంటున్నారు అనుకుందాం. ఏలియా, చెప్పండి అయ్యా, నువ్వు ఆహాబ్ దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా మాట్లాడాలి. ఓకే ప్రభా, ఒకసారి నేను రిహార్సల్ ఇమ్మంటావా? ఇవ్వు. ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఆ టోన్ కొంచెం స్ట్రాంగ్గా చేయాలి. అర్థమైందా? నువ్వు నా రిప్రజెంటేటివ్గా వెళ్తున్నావు. ఎవరి సన్నిధిని, రైట్, బాగుంది. డైలాగ్ మాత్రం పర్ఫెక్ట్ రావాలి. జస్ట్ ఇమాజిన్ ఎలా జరుగుతుంది. అయిపోయిన తర్వాత, ఎస్ లార్డ్, వెళ్తున్నాను, నన్ను దీవించండి. ఓకే, గో హెడ్ అని దేవుడు పంపించాడు. ఒక 2 స్టెప్స్ వేసాడు. వేసి, దేవా ఏంటి ఏం లేదు, ఈ చెప్పు ఏంటి అంటే, ఈ డైలాగ్ వేసిన తర్వాత ఏమవుద్ది? అంటే దేవుడు చూస్తూ ఉంటాడు. కాదు ప్రభా, ఇప్పుడు నేను ఈ డైలాగ్ చెప్తాను, నెక్స్ట్ ఏమవుద్ది? దేవుడు మళ్ళీ సైలెంట్గా ఉంటారు. ఓకే, నేనే మీకు 3 ఆప్షన్స్ ఇస్తాను, దేనికో దాన్ని టిక్ పెట్టండి. ఆప్షన్ నెంబర్ 1, జెజబేల్ వచ్చి నన్ను చంపేస్తాడు. ఆప్షన్ నెంబర్ 2, ఆహాబ్ తీసుకెళ్లి జైల్లో పడేస్తాడు. ఆప్షన్ నెంబర్ 3, దేవదత్తులు వచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోతారు. ఈ 3 ఏం జరుగుద్ది? దేవుడు సైలెంట్ ఉండి, చెప్పు ప్రభా, నీకు తెలీదా? నాకు తెలుసు. చెప్పను. ఎందుకు చెప్పు? చెప్పితే వేస్ట్. ఎందుకు వేస్ట్? నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎందుకు వేస్టో చెప్పొద్దు. రేపు షడ్రక్, మెషక్, అబేద్నెగో రాజుగారి ముందుకు వెళ్ళాలి. ఆ రోజు రాత్రి నేను డ్రీమ్లో కనబడ్డాను అనుకో. ఎవరికి? షడ్రక్, మెషక్, అబేద్నెగోకి డ్రీమ్లో కనబడి ఇలా చెప్పాను అనుకుందాం. రేపు మిమ్మల్ని రాజు పిలుస్తాడు రా, పిలిచి బొమ్మకి దండం పెట్టమంటారు. పెట్టొద్దు. అప్పుడు ఏమంటారు తెలుసా? అరే మీరు పెట్టకపోతే కనుక అగ్నిగుండంలో పడేస్తానంటాడు. టెన్షన్ పడద్దు, నేను వస్తాను కాపాడతానికి అని దేవుడు రాత్రి చెప్పాడు అనుకో. పొద్దునీళ్ళు పెద్ద డైలాగ్ వేసాడు అనుకో, ఏమైనా ఉంటుందా దాంట్లో? యు అండర్స్టాండ్? ఫెయిత్ అంటే ఏంటి అని అంటే, ఏం జరుగుద్దో తెలియకపోయినా నిలబడగలిగితే దాని ఫెయిత్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్. మీలో చాలామంది ఈ డైలాగ్ డిస్టర్బ్ అవుతారు. దట్ ఈస్ ఫెయిత్. ఫెయిత్ అంటే ఖచ్చితంగా అనుకున్న జరగకపోవచ్చు. ఫెయిత్ అంటే నేను నమ్మిన దేవుడు ఏది చేయాలనుకుంటే అది చేస్తాడు. దట్ ఈస్ ద బెస్ట్. అది ఫెయిత్. నువ్వు నమ్మేది నీ పని అవటం కాదు, నువ్వు నమ్మేది దేవుణ్ణి. యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ ఇన్ ది ఈవెంట్, యువర్ ఫెయిత్ ఈజ్ ఇన్ గాడ్. కాబట్టి నా మీద నీకు ఫెయిత్ ఉండాలి కదా. కాబట్టి నేను చెప్పను. నీకు నిజంగా నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పించేయి. దట్స్ ఇట్. నేను చెప్పించేయి. వీ షో దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ మెనీ ఏరియాస్. ఒక ఏరియా చెప్పంటారా? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ పిల్ వేసుకో అని అంటే 1-2 ప్రశ్నలు వేస్తే కనుక డాక్టర్ గెటప్ అండ్ గెటౌట్ అంటాడు.
ఏమ రైట్ ఆర్ రాంగ్? నీ పూరా జిందగీ ఆయన ముందు పెడతావు. ఈ ట్యాబ్లెట్ వేసుకో, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు యువర్ బాడీ అండ్ ఇట్ ఈస్ బికమింగ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ ట్యాబ్లెట్ అది నిన్ను చంపేయచ్చు కూడా, నిన్ను ఇంకేమైనా చేయొచ్చు. బట్ బికాజ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద డాక్టర్, యూ టేక్ దట్ పిల్. దట్ ఈస్ ఇట్. మేబీ సార్ ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది, ఏం చేయమంటారు, యు మే ఆస్క్ సమ్ క్వశ్చన్స్. అంతేగాని రిజల్ట్ ఏంటి అడగో. వెన్ యూ క్యాన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద డాక్టర్, వై కాంట్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్? దేవుణ్ణి ఎందుకు ముందే అడుగుతావు? మనలో చాలా మంది విశ్వాసంలో ఎదగలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? వి వాంట్ ది ఎండ్ రిజల్ట్. నెక్స్ట్ ఏం జరుగుద్దో చెప్పు, అప్పుడు నేను డిసైడ్ అవుతా. నేను చెప్పను, నువ్వు డిసైడ్ అవ్వు. దట్ ఈస్ ఫెయిత్. సరే చూద్దాం 2వ వచనం. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై. పిమ్మట అంటే దెన్. ఆఫ్టర్ ఎలైజా డిడ్ హిస్ వర్క్, దేవుడు తనకు చెప్పింది చేసిన తర్వాత దేవుడు మాట్లాడుతూ మొదలుపెట్టి, దేవుడు గూగుల్ మ్యాప్లో అంటాడు. ఎందుకు సార్ అంటే, గూగుల్ మ్యాప్లో మనం ఒక డెస్టినీ పెట్టుకుంటాం కదా, ఆ గూగుల్ మ్యాప్ ఏం చెప్పుద్ది అంటే, యూ ట్రావెల్ 20 kilometers, దెన్ యూ హ్యావ్ టు టేక్ లెఫ్ట్ అని అంటుంది. ఇప్పుడు మనం 20 kilometers వెళ్ళేదాకా గూగుల్ మ్యాప్ నోరు తెరవదు, సైలెంట్ ఉంటుంది. అది ఎప్పుడు ఎవరు తెలుస్తుంది తెలుసా? 20 kilometers అవుతున్నప్పుడు 300 meters ముందు మొదలు పెట్టింది, అప్పుడు దాకా సైలెంట్గా ఉంటుంది. ఎందుకనంటే నీకు పని చెప్పా, అది పూర్తి అయితే నెక్స్ట్ నేను మాడతా. నేను ఊరికే వాగుతా ఉన్నాం, వాగితే నీకు కూడా చిరాకు వచ్చి దాన్ని నోరు మూసేస్తాం. సార్ దేవుడు ఏం మాట్లాడు సార్? ఎందుకు మాట్లాడతాడు? ఆయన మాట్లాడిన దానికి అవును చేసేవాడు నువ్వు. గాడ్ స్పోక్ అండ్ యూ డిడ్ నాట్ డూ ఎనీథింగ్, దెన్ వై గాడ్ విల్ స్పీక్? నువ్వు ఫస్ట్ అది చేయరా, తర్వాత నేను చెప్తా. నువ్వు అది చేయకుండా నన్ను చెప్పమంటే ఏం చేయను నేను? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ సంథింగ్. నీకు ఇచ్చిన మాటకి నీకు రెస్పాన్స్ లేదు, ఇంక కొత్త మాటలు చెప్పమంటే నేను ఎందుకు చెప్తాను నేను? Many of you are not able to get the word because you haven't obeyed the given word. మీలో కొంతమంది డైలాగులు చెప్తాను, సార్ చర్చ్కి వెళ్ళాను కానీ ఏం డ్రైగా ఉంది సార్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, డ్రైన స్పీకర్ని బట్టి కాదు, లిజనర్ని బట్టి. గాడ్ కెన్ యూజ్ ఎ డాంకీ. నేను డాంకీ కంటే బెటరేగా. వై కాన్ గాడ్ యూజ్ మీ? యు ఆర్ నాట్ రెడీ టు లిజన్. నువ్వు వినటానికి రెడీగా లేనప్పుడు దేవుడు ఇంకేం చెప్తాడు నీకు? నెంబర్ 2, ఆల్రెడీ నీకు దేవుడు చెప్పాడు, దాన్ని రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి కొత్త మాటలు ఏమి ఎక్కవు. ఇట్ డజంట్. సో పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై. గాడ్స్ రెవల్యూషన్ ఇస్ ప్రోగ్రెసివ్. ప్రోగ్రెసివ్ అంటే గాడ్ రివీల్స్ సర్టన్ థింగ్స్, దానికి రెస్పాండ్ అయితే నెక్స్ట్ మాట్లాడతాడు. దానికి రెస్పాండ్ అయితే ఇక్కడ కాదు, కానీ ఇండియాలో డైరెక్షన్స్ ఇచ్చేప్పుడు ఇలా ఇస్తారు. ఇక్కడ ఎవడో డైరెక్షన్స్, వాళ్ళ మహా అయితే ఇంటి నెంబర్ చెప్పు, వీధి పేరు చెప్పు, గూగుల్ పెట్టుకొని వస్తారు. ఇండియాలో ఇంటి నెంబరు వీధి పేరు పెట్టినా కూడా గూగుల్ తీసుకురాదు. చాలాసార్లు ఆ కాలనీ తీసుకొచ్చి వదిలేస్తుంది. అది మరీ తలనొప్పి, అర్థమైందా? అందుకని ఏమంటారంటే, అరే నువ్వు అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది, ఆడికొచ్చి ఫోన్ చేయంటారు. ఎక్కడ ఫోన్ చేయకూడదా? చేయకూడదు. ఆవిడకి వచ్చి ఫోన్ చేయి. ఆ తర్వాత ఆవిడ ఫోన్ చేస్తే మర్రి చెట్టు దగ్గరకు వచ్చావా? వచ్చానులే. వచ్చావా కాదు, వచ్చావా? వచ్చాను. నీ ఎదురుగా ఇంకేం కనబడుతుంది? 6 రోడ్లు కనబడుతున్నాయిరా. అందుకే ఇక్కడ రమ్మన్నా. ఏ రోడ్డో నేను చెప్తే కానీ నీకు అర్థం కాదు. వాడి ఎదురుగా మెడికల్ స్టోర్స్ ఉందా? 2 ఉన్నాయిరా. నవీన మెడికల్ స్టోర్స్ ఉంది. దాని పక్కన రోడ్డు ఉందా? ఉంది. ఆ రోడ్ ఏమంటారా? డూ యూ నో అండర్స్టాండ్ వై? కొన్నిసార్లు అక్కడికి వెళ్తే కానీ ఏ పాత్ తీసుకోవాలో మనకు అర్థం కాదు. Therefore God says you come there, then I will tell you what you have to do next. అర్థమైందా? మీరు కొన్ని విషయాల్లో చాలా విశ్వాసం చూపించినట్లు ఉంటారు. విశ్వాసం కాదు, అది ఎంతూజియాజం. ఎలాగో చెప్పమంటారా? మీరందరూ ఆస్ట్రేలియా వచ్చారు కదా, ఇండియా నుంచి ఆస్ట్రేలియా వచ్చినప్పుడు మీ అందరికి పిఆర్తో వచ్చారా? లే. మీ అందరికి ఉద్యోగాలు ఉన్నాయా? లే. వీసా ఉండంగానే వచ్చేసారి. దేవుడు చూసుకుంటాడులే. Because of that enthusiasm, you are able to come here and put pressure on God.
కానీ మరి స్పిరిచువల్ లైఫ్లో ఎందుకు ఉండదు? అది స్పిరిచువల్ లైఫ్లో ఎందుకు ఉండదు? నువ్వు తర్వాత ఏమవుద్దో చెప్పు, అప్పుడు నేను డిసైడ్ అవుతానంటే ఎట్లాగా? పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి. మనకి చిరాకు ఎప్పుడు వస్తుందంటే డైరెక్షన్ ఇచ్చి డెస్టినీ ఇవ్వకపోతే. డైరెక్షన్కి డెస్టినీకి తేడా ఏంటారంటామేమో. బ్రిస్బేన్ ఎల్లు బాగుంది, డార్విన్ ఎల్లు బాగుంది, కెయిన్స్ ఎల్లు బాగుంది, తూర్పు ఎల్లంటే ఎక్కడికి? అటు వెళ్ళాయా? హీ గివ్స్ ఓన్లీ డైరెక్షన్ బట్ నాట్ ద డెస్టినీ. చాలా సందర్భాల్లో మనం ఏంట్రా అంటే ఏమో అర్థం కావట్లేదు సార్ అంటే, అర్థమైంది అడిగి తూర్పు వెళ్ళాలని, డెస్టినీ తెలియదు కదా, అందుకే అర్థం కావట్లేదు అంటున్నాడు. ఫెయిత్ అంటే ఏంటి తెలుసా? నీ పక్కనున్న వాడి మీద విశ్వాసం ఉంటే వాడు కారు ఎడి తిప్పినా ఇటు ఎందుకు తిప్పుతున్నావు, ఇటు ఎందుకు తిప్పుతున్నావు అని ఎవడు అడగడు. మనీ వచ్చాడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి, అర్థమైందా? ఆ T3 టెర్మినల్ దగ్గర దింపాడు, దింపి కిలోమీటర్ నడిపించాడు ఆయన. సచ్చినట్టు నడిచాం మేము. పాపం ఆయనే కొద్దిసేపు నాకు చెప్పాడు, అన్న అది T3కి పార్కింగ్ చాలా దూరం ఉంటుంది అన్న, నేను ఫస్ట్ టైం ఇదే రావటం అన్నాడు ఆయన. మేము సచ్చినట్టు ఆయన వెనకాల తిరిగాము, నడిచాం. దిర్ ఇస్ నో క్వశ్చన్. డు యు అండర్స్టాండ్? నువ్వు కరెక్ట్గా రూట్ అంతా చెప్పప్పుడు నేను నడుస్తానని అనలా. యూ హ్యావ్ టు వాక్ విత్ గాడ్ వన్ స్టెప్ ఎట్ ఎ టైం. ఫెయిత్ అలా వర్క్ అవుతుంది. సరే నువ్వు తూర్పు వెళ్ళు అంటే మనవాడు తూర్పు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గర ఎందుకాగేవు సార్? ఆ తర్వాత వర్డ్ చదవడానికి కూడా ఇష్టం అనిపించట్లేదు నాకు. ఐ డోంట్ లైక్ దట్ వర్డ్. దాగి ఉండుము. వాట్ ఈస్ దిస్? దాగి ఉండటం ఏంది? కింగు ముందు తొడగొట్టేశాడు మనోడు, ఇంకెవరి దగ్గర నుంచి దాగి ఉండాలా? కింగు ముందు తొడగొట్టాడు, ఇంకెవరి దగ్గర దాగాల? బట్ వై డిడ్ గాడ్ సే హైడ్ యువర్ సెల్ఫ్? మై ఫ్రెండ్స్, ఈరోజు దేవుడు నిన్ను పవర్ డిస్ప్లే చేపిస్తే దట్ డస్ నాట్ మీన్ దట్ ఎవ్రీ టైమ్ విల్ బి పవర్ డిస్ప్లే. అర్థమైందా నీకు? సో దేవుడు తనకి బోల్డ్నెస్ ఇచ్చాడు. ఎలైజా ఆహాబ్ ముందు చాలా బోల్డ్గా మాట్లాడేశాడు. నెక్స్ట్ ఏమని చెప్తాడు? నువ్వు తూర్పు వెళ్ళు, కెరూతు వాగు ఉంటుంది, అక్కడికి వెళ్ళి దాక్కో. ప్రభా దాక్కోమంట? దాక్కోవాలి. ఎందుకు ప్రభా? దాక్కుంటే పని అవుద్ది. దాక్కున్నావంటే నీ దగ్గర ఎవరు లేరని అర్థం. దాక్కున్నావంటే నువ్వు ఒక్కడివే ఉన్నావని అర్థం. దాక్కున్నావంటే నీకెవరు కనబడరని అర్థం. దాక్కున్నావంటే నిన్నెవరు చూడరని అర్థం. నిన్నెవరు చూడనప్పుడు, నీ దగ్గర ఎవరు లేనప్పుడు, నువ్వు ఎవరిని చూడనప్పుడు, నేనొక్కడనే నీకు దిక్కైనప్పుడు అప్పుడు పని అవుద్ది. దట్స్ హౌ వి విల్ గ్రో. మై ఫ్రెండ్స్, స్పిరిచువాలిటీ అనేది స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ని బట్టి మనం ఒకవేళ కనుక గేజ్ చేయటం మొదలు పెడితే 99% మన గేజ్ రాంగ్ అవుతుంది. స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ వాట్ యు ఆర్ ఆన్ ద స్టేజ్, వాట్ యు ఆర్ ఆఫ్ ద స్టేజ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ద స్టేజ్, యువర్ పర్ఫార్మెన్స్ ఆన్ ద స్టేజ్ ఈజ్ మియర్ పర్ఫార్మెన్స్. కేవలం పర్ఫార్మెన్స్, డిస్ప్లే అంతే. అయితే ఆఫ్ ద స్టేజ్ దేవుడు ఒంటరిగా మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఒంటరిగా. చాలా సీరియస్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే, హౌ మచ్ టైమ్ యు గివ్ టు గాడ్ ఆల్ అలోన్? ఐఎమ్ సీరియస్. యు ఆర్ నాట్ కిడ్స్. మీరు పిల్లలు కాదు, పెద్దోళ్ళు. Very few people get the opportunity to come to Australia. You are one among them. And వాళ్ళల్లో క్రిస్టియన్స్ మరికొద్ది మంది. You are among them. సో మిమ్మల్ని నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, హౌ మచ్ టైమ్ యు గివ్ టు గాడ్ ఎవ్రీ డే అలోన్? ఇఫ్ యు డోంట్ గివ్ టైమ్ టు గాడ్, హౌ కెన్ యు గ్రో ఇన్ ఫెయిత్? దట్ ఈస్ ద వే. దట్ ఈస్ ద వే. నువ్వు ఎలైజా అంత పవర్ డిస్ప్లే చేసే వ్యక్తి అవ్వచ్చు,
కానీ ఆ డిస్ప్లే అవ్వాలంటే, ఆ పవర్ ఎగ్జిబిట్ అవ్వాలంటే, మేనిఫెస్ట్ అవ్వాలంటే ఈ వర్క్ జరగాలి. యూ మీ ఆల్ అలోన్, దెన్ ఓన్లీ థింగ్స్ క్యాన్ వర్క్. ఎలైజా అక్కడికి వెళ్ళి దాక్కుంటే, నేను వర్క్ చేస్తా నీ మీద, ఫస్ట్ నీ మీద నేను వర్క్ చేస్తా, ఆ తర్వాత నీ ద్వారా వర్క్ చేస్తా. దేవుడు 3 విధాలుగా పనిచేస్తాడు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మన కోసం పనిచేస్తాడు, దాన్ని సాల్వేషన్ అంటారు. ఆయన శిలువ మీద చచ్చిపోయాడు కదా మన రక్షణ కోసం. రెండోది మనలో పనిచేస్తాడు, దాన్ని పరిశుద్ధత, శాంక్టిఫికేషన్. మన ద్వారా పనిచేస్తాడు, అది సర్వీస్. సాల్వేషన్ మన కోసం, శాంక్టిఫికేషన్ మనలో, సర్వీస్ మన ద్వారా. సాల్వేషన్ నీ ప్రమేయం లేకుండా పని అయిపోయింది, నువ్వు యాక్సెప్ట్ చేస్తే నీది. ఇప్పుడు నువ్వు అనుమతిస్తే గాడ్ వర్క్స్ విత్ యూ. నువ్వు అనుమతిస్తే గాడ్ అండ్ యూ షుడ్ వర్క్ టుగెదర్ సో దాట్ యూ మే బి ట్రైన్డ్. కోడి పుంజులాగా 18 నెలలు నేను పోషించాలి. ఆ తర్వాత 90 సెకండ్లు నీ ద్వారా సర్వీస్ చేస్తాడు దేవుడు. దట్స్ వాట్ గాడ్ డస్. సో ఈ సెకండ్ పార్ట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. గాడ్ వర్కింగ్ ఇన్ యూ. దేవుడు నీలో పనిచేయడానికి మొదలు పెడుతున్నాడు. దేవుడు నీలో పనిచేయడానికి ఏమంటాడంటే, యూ మీ, ఇంకెవరు ఉండకోరు, కాబట్టి దాగి ఉండాలి. యూ మీ. ఏలియాని ఒక రిమోట్ ప్లేస్కి తీసుకెళ్ళాడు. నువ్వు ప్రతిరోజు రిమోట్ ప్లేస్కి వెళ్ళక్కర్లేదు, నీ గదిలో నువ్వు తలుపేసుకుంటే చాలు. యూ అలోన్, బీ విత్ గాడ్. ఫ్యూ మినిట్స్. If you don't give few minutes to God, how can you expect God to work on you? దాగి ఉండుము, ఆ వాగు నీరు నీవు త్రాగుదవు, అచ్చటకు నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతనని అతని తెలియజేయ. ప్రవ్వా ఏంటి? మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎప్పుడో కథ చెప్పేది. ఆ కథలో ఒకటే మాట ఉండేది, కాకెత్తికిపోయిందిరా అని. కాకి గురించి ఉన్న ఒకటే ఒక డైలాగ్ ఏంటంటే ఎత్తుకుపోయేదని. నువ్వేమో కాకి తెస్తుంది అంటున్నావు. ఎత్తుకుపోయే కాకి ఎలా తెస్తుంది ప్రభా? అదే నా పద్ధతి. నువ్వు ఊహించిన పద్ధతిలో జరగదు, నువ్వు అనుకున్న పద్ధతిలో జరగదు. యూ మైట్ బి ఎక్స్పెక్టింగ్ హెల్ప్ ఫ్రమ్ వన్ సైడ్, బట్ గాడ్ మే సెండ్ యూ హెల్ప్ ఫ్రమ్ ది అన్ఎక్స్పెక్టెడ్ సైడ్. యూ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. గాడ్ వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగింది డార్విన్. నేను నియర్లీ 12,000 పీపుల్కి నా మెసేజ్ పంపించాను. 12,000 పీపుల్. డూ యూ హ్యావ్ సంబడి ఇన్ డార్విన్ అని. అర్థమైందా? వెరీ పీపుల్ రెస్పాండెడ్. ఆ రెస్పాండ్ అయినటువంటి పీపుల్ ఇచ్చినటువంటి లింక్ ఏది పని చేయట్లా. బట్ అవుట్ ఆఫ్ ద బ్లూ, అన్ఎక్స్పెక్టెడ్ వే గాడ్ వర్క్స్. అయితే విచిత్రం ఏంటి తెలుసా? నేను ఫస్ట్ మీటింగ్ అయిపోయిన తర్వాత కనీసం 60 మంది మా సిస్టర్ని కలిసి, అక్కడ మా బ్రదర్ని కలిసి, ఊరి మంది నువ్వేమయ్యావరా ముందు, నువ్వేమయ్యావరా ఇప్పుడు? అక్కడ ఆవిడ కలిసింది ఆవిడ మా సిస్టరే, మరి నువ్వు ముందు అడిగాను కదా. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు జోక్ మై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. కానీ నేను వాళ్ళని తప్పు పట్టట్లా. ఎందుకో తెలుసా? వాళ్ళు లింక్ ఇస్తే ఇంత ఎంతూజియాజం నాలో ఉండేది కాదు. వాళ్ళు నాకు ఒకవేళ అదిగో మా సిస్టర్ అడ్రస్ ఇది అని చెప్పినట్లయితే నేను ఇంత అడ్వెంచరస్గా ఫీల్ అయి ఉండేవాడిని కాదు, గాడ్స్ ఇంటర్వెన్షన్ గురించి ఆలోచించి ఉండేవాడిని కాదు. బట్ నౌ ఐఎమ్ ఏబుల్ టు సీ ఇట్ అన్ ఎక్స్క్లూజివ్ వే, బికాస్ గాడ్ యూజ్డ్ హిజ్ వే, నాట్ మై వే. సో అవి నా కాకులంటే యూ డోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్, ఇది జరుగుద్ది ఇలాగా అని ఎక్స్పెక్ట్ చేయవు. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎ స్ట్రేంజ్ వే. మా నెవ్యూ వాడు యుఎస్ వెళ్ళటానికని ముందు మెక్సికో వెళ్ళి పెళ్ళి చేసుకొని వెళ్ళాడు. అయితే మెక్సికో చాలా గలీజ్ ప్లేస్, దొంగతనాలు అక్కడ జరిగిన లెవెల్లో ఎక్కడ జరగవు. సో వీళ్ళ వైఫ్ ఇద్దరు పక్క నుంచొని ఆ రిసెప్షన్ కౌంటర్లో పేపర్స్ మీద సైన్ పెడతా ఉన్నారు. ఆమె బ్యాగ్ 2 కాళ్ళ మధ్యన ఇలా పెట్టుకొని సంతకం పెడుతుంది. ఆడు బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోయాడు వెనక నుంచి. వాడు పెద్ద హ్యాట్ పట్టుకొని వచ్చాడు కాబట్టి కెమెరాస్లో కూడా పట్టుకోవట్లా. దాంట్లో పాస్పోర్ట్స్ ఉన్నాయి, గాన్. ఏం చేయాలో అర్థం కాదు.
వాడు మాకు మెసేజ్లు పెట్టాడు. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఎంబసీస్లో. సో వాళ్ళిద్దరికి పెడితే వాళ్ళు ఏమన్నారంటే, అన్న, గెటింగ్ యుఎస్ వీసా ఇస్ నాట్ ఎ బిగ్ డీల్, గెటింగ్ ఇండియన్ పాస్పోర్ట్ ఈస్ ద బిగ్ డీల్. రాదు త్వరగా, కానీ వీ క్యాన్ డూ వన్ థింగ్, హ్యాండ్ రిటర్న్ పాస్పోర్ట్ 3 daysలో ఇచ్చేయగలుగుతాం, కానీ యుఎస్ వదిలి ఎక్కడికి వెళ్ళటానికి ఉండదు అని అంటే, వాడికి చెప్తే లేదు ఐ హ్యావ్ టు ట్రావెల్, హీ వర్క్స్ విత్ ద మెథడిస్ట్ చర్చ్, కాబట్టి ఐ హ్యావ్ టు ట్రావెల్ అని అన్నాడు. సరే వీ విల్ ట్రై టు వర్కౌట్ అని అన్నాం. సరే, లాంగ్ స్టోరీ వెరీ షార్ట్, వీడికి ఫైనల్గా 3rd day ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఎక్కడికి? మన యుఎస్ ఎంబసీకి. వాళ్ళు కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే తన ముందు 9 members ఒక లేడీ దగ్గరికి వెళ్ళారంట. 9 members రిజెక్ట్ చేసి పంపించింది ఆవిడ. ఇంకొక మ్యాన్ ఉన్నాడు, అతని దగ్గర కూడా 9 వెళ్ళారు, 6 యాక్సెప్ట్ చేశారు. సో వీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారంట, ఈ అమ్మాయి దగ్గరికి మేము వెళ్ళకూడదని. లిటరల్గా వెళ్ళిద్దరు. కమియర్ మిస్టర్ కుంటం అని పిలిచారంట. వాడు కూడా నా సర్నేమ్ కాబట్టి అయ్య బాబాయ్ అయిపోయింది అనుకున్నాడు అంట. ఆడికెళ్ళి నుంచొని వాడు చూస్తూ ఉంటే, వాట్ ఈస్ యువర్ కేస్ అని అంటే, దిస్ ఈస్ ద కేస్. యు ఆర్ దట్ గాయ్, ఇన్ ద మార్నింగ్ వీ వర్ డిస్కసింగ్ అబౌట్ యూ, ఐఎమ్ వెరీ సారీ మై బాయ్, ఐ వాంట్ టు హెల్ప్ యూ, కెన్ టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ అని టక రాసి ఇచ్చేసిందంట. డూ యూ అండర్స్టాండ్? అన్యూజువల్ వే. You think this is not the way, and that is the way God expects, God works. My friends, you don't even expect. ఆ పద్ధతిలో దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు. ఇట్స్ అన్యూజువల్. కాకులు అంటే నేను అట్లాగా ఆలోచిస్తాను. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర నివాసం చేసింది. 5th verse నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఒకటి, అతడు పోయి అంటే ఒబీడియన్స్, యెహోవా సెలవు చొప్పున కంప్లీట్ ఒబీడియన్స్, యోర్దానుకి ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గర నివాసం చేశాను. దేవుడు ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ ఇద్దరికి ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ ఇద్దరికి ఇచ్చాడు. ఎవరెవరికండి అంటారేమో, ఒకటేమో ఏలియాకి, రెండేమో కాకులకి. వీళ్ళిద్దరిలో అడ్రస్ ఎవరు మార్చగలరు? వీళ్ళిద్దరిలో అడ్రస్ ఎవరు మార్చగలరు? ఏలియా. కాకులు మార్చడం రాదు, కాకులకి మార్చడం రాదు. Crows or the ravens do not know how to change the address. If they have been asked to do something, they just obey. There is no other way. అర్థమైందా? యోనా కథలో ఎవరెవరు దేవుడు మాట విన్నారు అంటే, SMS-తో మాట విన్నది. నెంబర్ 1 తుఫాను, నెంబర్ 2 సముద్రపు కెరటాలు, నెంబర్ 3 వేల్. ఇవి సింగిల్ SMS-తో వినేసినాయి, సింగిల్ SMS-తో పనులు అయిపోయినాయి. అర్థమైందా? వేల్ అడిగెళ్ళు, నోరు తెరిచింది, బస్ ఎవడో పడ్డాడు ప్రభు, మూసే నోరు, మూసింది. ఆడికి ఒక్క పన్ను కూడా గుచ్చుకోకూడదు, ఓకే ప్రభా జాగ్రత్తగా ఉన్నా. కడుపులో ఉన్నాడా, అరగకూడదాడు, ఓకే అలాగే అన్న. 2 రోజులు ఎంత ప్రభా కొంచెం కడుపు తిప్పుతుందా, ఒక్క 2 నిమిషాలు ఆగు, కక్కే, ఇప్పుడు కక్కేసింది. యు అండర్స్టాండ్? 1 SMS-లతో పని అయిపోయినాయి అన్నీ. అదేందా? సొర చెట్టు వచ్చేసింది 1 SMS, సొరకాయ 1 SMS, పురుగు ఎల్లు కొరుకు 1 SMS. ఒక్క SMS-తో ఈ పనులు అయిపోయినాయి. అయితే ఈ టోటల్ కాన్సెప్ట్లో మాట ఎన్నోడు ఎవడంటే మనోడే, యోనా. సో దేవుడు అడ్రస్ ఇచ్చాడు కాకులకి, ఏలియాకి. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఆ సీట్ మీద కూర్చోమని అన్నాడు, ఆడు కూర్చోమన్నాడు. ఏలియా సుధీర్ పక్కొచ్చి కూర్చున్నాడు, ఇక్కడ మెత్తకుంది సీట్, అది కట్టుకుందాం అనుకుందాం. కాకులు ఎక్కడికి వస్తాయి? ఆవిడకి వస్తాయి. ఏలియా ఎక్కడ కూర్చున్నాడు? ఇక్కడ. Now the whole concept, did God fulfilled his promise by sending the food? Yes. Did Elijah receive it? మీలో చాలా మంది ఆ టైప్. You prayed and God answered it, but you did not receive because you did not fulfill your part. దేవుడు నీకో పార్ట్ ఇచ్చాడు, నువ్వు ఇది చెయ్యి, నేను ఇది చేసుకుంటూ వస్తా. దట్స్ వాట్ గాడ్ సెడ్. కానీ యూ డిడ్ నాట్ డూ యువర్ పార్ట్, గాడ్ డిడ్ హిస్ పార్ట్, బట్ యూ సే, సార్ దేవుడు చేయలేదు సార్, ఇక్కడ తీసుకురావచ్చుగా. ఇప్పుడు మీరు ఏలియా ప్లేస్లో ఉంటే కనుక ఏమంటారు సార్, దేవుడు కాకులను అక్కడ పంపించే బదులు ఇక్కడ పంపించవచ్చు, కానీ ఎక్కడ కూర్చున్నాను తెలియదు ఏంటి ఆయనకి. He won't. There is a purpose
ఇన్ గాడ్ ఆస్కింగ్ యూ టు గో టు ఎ పర్టికులర్ ప్లేస్. సో నువ్వు అది చెయ్యకపోతే గాడ్ విల్ నాట్ సెండ్ యూ. ఇంకొక రీజన్ ఏంటంటే గాడ్ ఈజ్ మేకింగ్ యూ, గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ. మేకింగ్ అండ్ వర్కింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ ఒబీడియన్స్. సో కాబట్టి యు గో అండ్ సిట్ దేర్ అండ్ గాడ్ విల్ ప్రొవైడ్. మై ఫ్రెండ్, సీరియస్లీ, మీలో ఎవరైనా ఈ మాట వింటున్నప్పుడు సడన్గా అలా అనిపించింది అనుకోండి, జర్క్ లాగా, ప్రాబ్లీ గాడ్ ఈజ్ వర్కింగ్, గాడ్ ఈజ్ రిమైండింగ్. నువ్వు అడిగావుగా నన్ను, నీకు ఇప్పటిదాకా రాలేదు కదా, ప్రాబ్లం నాలో లేదు, నీలోనే ఉంది. యూ డిడ్ నాట్ డూ దిస్, you promised this and you did not fulfill this, therefore you did not receive it. It's not my problem, I did my part, you did not do it. Please try to understand. దేవుడు మనలో వర్క్ చేయాలంటే మన యొక్క కోఆపరేషన్ లేకుండా ఆయన చేయడు. మనం కుక్కలం కాదు గొలుసును కట్టుకొని తీసుకెళ్ళటానికి. కుక్కలు అయితే గొలుసును కట్టుకొని తీసుకెళ్ళచ్చు. వీఆర్ నాట్ డాగ్స్, వీఆర్ ఫెలో బీయింగ్స్. కాబట్టి దేవుడు నాతో నడువు అంటాడు. మణి నేనులాగా, మణి నన్ను లాక్కొని రాలేదు T3 నుంచి కార్ పార్కింగ్కి. ఆయన వెళ్ళాడు, ఆయన వెనకాల నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చాను. దట్స్ ఇట్. యూ హ్యావ్ టు ఫాలో గాడ్, యూ హ్యావ్ టు వర్క్ యువర్ పాత్ బిహైండ్ హిమ్. సో ఏలియా, యు కమ్ దేర్ అండ్ సెట్. సరే, ఏమైంది? అక్కడ కాకోలములు ఉదయమందును రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చాను. 2 days తర్వాత దేవుడు అప్పేర్ అయ్యాడు అనుకుందాం. ఏంటి ఏలియా, బాగున్నావా? బాగున్నాను ప్రభా. హౌ ఇస్ ఎవ్రీథింగ్ గోయింగ్? ఫైన్ లార్డ్, ఫైన్ ఫైన్. మార్నింగే రేవన్స్ వస్తున్నాయి, బ్రెడ్ను తర్వాత కబాబ్స్ తీసుకొస్తున్నాయి, తినేస్తున్నాం, బాగుంటుంది. ఈవినింగ్ కూడా, ప్రభా ఆవిడ ఫోన్ నెంబర్ ఇస్తావా? ఎవరిదయ్యా? ఆవిడదే ప్రభా. ఫోన్ నెంబర్ ఇస్తావా? ఎవరిది? ఆవిడదే. ఎవరే? ఇది రోజు కబాబ్స్ చేస్తుందే, ఆవిడదే. ఎందుకు? థ్యాంక్స్ చెప్తామని. నువ్వు వద్దులే అని థ్యాంక్స్ చెప్పద్దు, వద్దులే, అవసరం లేదు. ఎందుకు వద్దన్నావు చెప్పు. ఏమి లేదు, థ్యాంక్స్ నువ్వు తర్వాత కూడా చెప్పచ్చు. ఎప్పుడు చెప్తాను? పరలోకంకి వెళ్ళిందా చూపిస్తాను, అప్పుడు థ్యాంక్స్ చెప్పచ్చు. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పామనుకో ఆవిడ ఒక్కతే వింటది, కానీ పరలోకంలో థ్యాంక్స్ చెప్పామనుకో అందరూ వింటారు, బాగుంటుంది. అది ప్రభు చెప్పచ్చు కదా. చెప్పనాయా? టు బి వెరీ ఫ్రాంక్, ఎందుకు చెప్పను తెలుసా? ఆవిడ అడ్రస్ ఇస్తే ఆవిడ చుట్టే తిరుగుతూ ఉంటావు, నువ్వు నన్ను వదిలేస్తావు. నేను దీంట్లో 2 lessons మీకు నేర్పించదలుచుకున్నా. Sometimes when God speaks to you to give something, don't expect to be revealed here. Don't expect. నువ్వు చేసిన దానికి ప్రతి దానికి రికగ్నిషన్ కావాలి, స్క్రీన్ మీద పడాలి అని అనుకుంటే కనుక ఐఎమ్ సో సారీ. మెనీ అ టైమ్స్ నీకు ఇక్కడ రికగ్నిషన్ రాదు. ఎందుకు రాదో తెలుసా? దేవుడు నీకు బిగ్గర్ రికగ్నిషన్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఏంటది? పరలోకంలో. ఎందుకంటే ఇక్కడ రికగ్నిషన్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిలబడి పలానా ఆయన $10,000 ఇచ్చారు అంటే ఎంతమంది వింటారు? 200 people. కానీ పరలోకంలో చెప్తే ఇన్యూమరబుల్ బై దే ఆల్ విల్ హియర్, విచ్ ఈస్ బెటర్. కాబట్టి డోంట్ బికమ్ సో క్రేవింగ్. నా పేరు చెప్పలేదు, నన్ను రికగ్నైజ్ చేయలేదు, నేను పని చేశాను నాకు చప్పట్లు కొట్టలేదు. డోంట్ ఫీల్ బ్యాడ్, డోంట్ ఫీల్ బ్యాడ్. ఇన్ఫ్యాక్ట్ నీకు ఈ లోకంలో రికగ్నిషన్ దొరకలేదు అని అంటే బిగ్గర్ రికగ్నిషన్ అక్కడ దొరుకుద్దని అర్థం. అమ్మాయి పేరు అందుకే చెప్పను నీకు. ఓకే ప్రభా అన్నాడు. ఎందుకు డల్ అయిపోయావు అంటే నాకు చిన్న టెన్షన్ ఉంది నాకు. అంటే ఏంటి చెప్పు అంటే, తప్పుగా అనుకోద్దావా? అనుకోనిలే చెప్పు. ఏం లేదు ప్రభా, నువ్వు బాగా కష్టపడుతున్నావు, అంత కష్టం ఎందుకు? సరే చెప్పా ఏంటి విషయం అంటే అట్లా కదా ప్రభా, పొద్దున్నే పంపిస్తున్నావుగా కాకుల్ని, మళ్ళీ సాయంత్రం కూడా పంపిస్తున్నావు కాకుల్ని. అవును, నీకేంటి పోయింది? అట్లా కాదు ప్రభా, నీకు ఒక మంచి మెథడ్ చెప్తాను. ఏంటి చెప్పు? వారానికి ఒకసారి కుప్ప పడేస్తే పోలా, వారానికి ఒకసారి. నీకు వచ్చే లాభం అంటే వారం రోజులు టెన్షన్ లేకుండా ఉంటాను నేను. అర్థమైందా? ఇది మీరు నవ్వారు కదా,
ఇప్పుడు దీన్నే మీ ప్రేయర్గా మారుస్తాను చూడండి. మీ ప్రేయర్ ఎలా ఉంటుందో చెప్పండి. ప్రభా, లైఫ్ బాగుంది ప్రభా, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం అయితే మన లైఫ్ HTML, హ్యాండ్ టు మౌత్ లైఫ్ బాగుంది, కరెక్ట్గా బొటాబొటిగా జీవితం జరిగిపోతుంది. అంటే నువ్వేమనుకోనంటే కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చావనుకో లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు అతను అడిగిన దానికి నువ్వు అడిగిన దానికి అంత తేడా ఉందా? లేదు. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పాపమని నేను చెప్తున్నానా? చెప్పట్లా. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే మంచిది అని అనుకోవటం చెడ్డదని చెప్తున్నానా? కాదు. బ్యాంక్ బ్యాలెన్స్ మీద డిపెండ్ అయిపోతావే, అది ఘోరం. విజయవాడ నుంచి స్టోరీస్ వస్తున్నాయి ఇప్పుడు, ఆ స్టోరీస్ ఏంటా ఉంటే కనుక బ్యాంక్ బ్యాలెన్స్ యొక్క లైఫ్ మీనింగ్లెస్ అని అర్థం అవుతుంది. ఒక పర్టికులర్ కాలనీ ఉందంటే విజయవాడలో, ప్రతి ఇల్లు 8 crores, ప్రతి ఇల్లు 8 crores విల్లాస్, 8 crores విల్లాస్. దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్ దాకా నిండిపోయింది. బ్యాంకులో ఎన్ని కోట్లు ఉన్నాయో తెలీదు. తినటానికి తిండి లేక చెయ్యి చాపుకొని ఫస్ట్ ఫ్లోర్లో నుంచొని ఉన్నారు వాళ్ళు. Their 8 crore house is of no meaning and their huge bank balance is of no meaning. సో బ్యాంక్ బ్యాలెన్స్ తప్పని నేను చెప్పట్లా, బట్ అది నాకు సెక్యూరిటీ అనుకోవటం తప్పు. కాబట్టి నేను అది చేయను. ఎందుకు చేయు ప్రభా అని అంటే, హలో, ఈ టోటల్ ప్రాసెస్ దేనికోసం తెలుసా? ప్రతిరోజు నా మీద నువ్వు ఆధారపడుతూ నీకు నేర్పించాలి. ప్రతిరోజు నీ లైఫ్ ఎలా అయిపోవాలంటే, దేవుని లేని క్షణము నా జీవితం మీనింగ్లెస్ అయిపోవాలా. యు హ్యావ్ టు బికమ్ సో అడిక్టెడ్ టు మీ. నాకు నువ్వు అంతగా అటాచ్ అయిపోవాలి. అది నేర్పించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. అర్థమైంది నీకు? ఓకే ప్రభా. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. దేవా అని అరుచుని ఉంటాడు. ఏమైంది? చెరువు ఎండిపోతుందా? ఎందుకు అరుస్తావు? చెరువు ఎండిపోతుందని నాకు తెలియదేంటి? నువ్వు డిపెండ్ అవ్వాల్సిన చెరువు కాదు, చెరువునిచ్చిన నన్ను. సో ఈ 2nd verse నుంచి 7th verseకి 1 year పట్టింది, దగ్గర 1 year. ఈ 1 year 9-10 months అని కొంతమంది చెప్తారు, కొంతమంది 1 year అని చెప్తారు. ఓకే, 10 months అనుకుందాం. ఫర్ 10 months ఎలైజా ఇంకొక మనిషిని చూడలా. తన దగ్గరికి రోజు పొద్దున్న సాయంత్రం రావన్స్ వస్తున్నాయి, ఫుడ్ తీసుకొస్తున్నాయి, ఆ నీళ్లు తాగుతున్నాడు, బతికేస్తున్నాడు. సో ఈ 9-10 monthsలో తనకు ఒక హ్యాబిట్ అయిపోయింది. ఏంటో తెలుసా? టు డిపెండ్ ఆన్ గాడ్. నీ లైఫ్ అలా హ్యాబిట్ అయితే ఎంత బాగుంటుంది? టు డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీ డే. ప్రతిరోజు దేవుడి మీద డిపెండ్ అయితే ఎంత బాగుంటుంది? అప్పుడు నీకు ఏ కొదువ ఉండదు. మబ్బు పట్టిందా? టెన్షన్ లేదు. వర్షం వస్తుందా? టెన్షన్ లేదు. వరద వస్తుందా? టెన్షన్ లేదు. ఎందుకు తెలుసా? వీటన్నిటికీ పైనుండే దేవుడితో నాకు కనెక్షన్ ఉంది. సో ఎలైజా వాజ్ ట్రైన్డ్ టు దట్ లెవెల్. 8వ వచనం అంతటా. అంటే ఈ 2nd verse నుంచి 7th verse దాకా కిండర్ గార్డెన్ అయిపోయింది. ఇప్పుడు మిడిల్ స్కూల్కి వస్తున్నాడు అన్నాడు 8th verse నుంచి. అతను యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధి అయిన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాల్ని నేను సెలవిచ్చదని. ఆ మాట వినంగానే ఇలా కొట్టుకుంటూ ఉంటాడు. ఏమేయలేజా, ఎందుకు కొట్టుకుంటున్నావు తలకాయ? ప్రభా నాకేం నచ్చలేదు ప్రభా. ఏంటి నచ్చాల్సిందేంటి? నువ్వు 3 విషయాలు చెప్పావు, 3 ఒకటి నాకు నచ్చలేదు. ఏం చెప్పాను 3 విషయాలు? ఒకటి, నువ్వు సీదోను వెళ్ళమన్నావు, నాకు నచ్చలా. నువ్వు ఇప్పుడు వెళ్ళమంటున్నావు, అది కూడా నచ్చలా. అక్కడ సిద్ధపరిచింది ఓ విధవరాల్ని, అది కూడా నాకు నచ్చలా. నాకు పాత్ నచ్చలా, ప్లేస్ నచ్చలా, పర్సన్ నచ్చలా. ఎందుకు నచ్చలేదు పాత్? ప్రభా సీదోన్ ఇక్కడ ఉంది, నేను ఇక్కడున్నా, ఓకే బాగానే చెప్పావు. ఇప్పుడు నేను ఇలా అడ్డంగా నడుచుకొని వెళ్ళాలి, ఓకే అంతేగా మార్గం. నీ ప్రాబ్లం ఏంటి? ప్రభా ఏంటి ప్రాబ్లం? ప్రభా ఇస్రాయిల్లో ఉన్న ప్రతి విలేజ్లో మనదో పెద్ద పోస్టర్ తగిలిచ్చుంది, కింద డెడ్ ఆర్ అలైవ్ ఫైండ్ ఎలైజా అని ఉంది. అర్థమైందా?
సో నేను ఆ యొక్క వీధుల్లోంచి నడుచుకుంటూ వెళ్తే, ఆ విలేజెస్లోంచి నడుచుకుంటూ వెళ్తే నన్ను పట్టుకొని టకటక కోసి మొక్కలు చేసేస్తారు వాళ్ళు. దే విల్ కిల్ మీ. పాత్ నాకు చాలా డేంజరస్ అనిపిస్తుంది. వెరీ గుడ్, పాత్ డేంజరస్ అయితే మన మీద ఆధారపడతావు నువ్వు. పాత్ కూల్ అయితే నా మీద ఆధారపడవు నువ్వు. యూ విల్ గో ద వే యూ వాంట్. బికాస్ ద పాత్ ఈస్ డేంజరస్, ఎవ్రీ స్టెప్ యూ డిపెండ్ ఆన్ మీ, ఎవ్రీ స్టెప్ యూ వాంట్ టు హ్యావ్ మీ. అందుకనే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు, క్లారిటీ ఎక్కువ లేనప్పుడు వి ప్రే అ లాట్. ఒకవేళ గ్యారంటీ వస్తుందనంటే రిలాక్స్ అయిపోయి ఫేస్బుక్ చూస్తూ ఉంటాం. am I right or wrong? In a way, to be in that tension is good because we are always connected to God. సో దేవుడు ఏమంటాడు తెలుసా, నీ మైండ్ సెట్ ఏంటో నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ గివింగ్ యూ ఎ పాత్ దట్ ఈస్ రియలీ టఫ్. ఓకే, బాగానే ఉంది. నో వై యు ఆర్ వరీడ్ అబౌట్ ప్లేస్? ప్రభా, నువ్వు నన్ను సారేపత్ అనే గ్రామానికి వెళ్ళమంటున్నావు సీదోని దేశంలో. అవును, ప్రాబ్లం ఏంటి? ప్రభా, సారేపతికి చెప్పు, సారేపతికి 8 కిలోమీటర్స్ దూరంలో 8 కిలోమీటర్స్ దూరంలో మావాడు ఉంటాడు. అక్కడ ఎవడాడు? జెజ్బేల్ వాళ్ళ నాన్న. 8 కిలోమీటర్స్, ఓన్లీ 8 కిలోమీటర్స్ గ్యాప్. ఆ 8 కిలోమీటర్స్ వాడు రావడానికి పట్టేది 1 అవర్. నేను వచ్చానని తెలిసిన మరుక్షణం ప్రయాణం చేస్తే 1 అవర్లో నా దగ్గరకు వచ్చి నన్ను లేపేస్తాడు. నువ్వు పోయి అక్కడికి తీసుకెళ్తానంటావే. ఇట్స్ వెరీ డేంజరస్ లార్డ్. దట్ ప్లేస్ ఈస్ నాట్ సేఫ్. నువ్వంతా బాలీవుడ్ సినిమాలు చూసి ఇలా అయిపోయావు. అదేంటి ప్రభా అలా అంటున్నావు? మరి అంతే, బాలీవుడ్ వాళ్ళంతా చేసేది ఏంటి తెలుసా? చాలా సేఫ్గా ఆడతారు. గుర్రం పట్టుకుని టుక్కు 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 అని బయట నుంచి లోనకి వెళ్తారు. మంది అలా కాదు, మంది హాలీవుడ్ టైప్. హాలీవుడ్ టైప్ అంటే ఏంటి ప్రభా? ఏమి లేదు, డైరెక్ట్గా చాపర్ వేసుకొని సెంటర్లో దిగుతాడు. ఇప్పుడు మోజెస్ సెక్యూరిటీ గార్డుల దగ్గర మొదలు పెట్టలేదు. నాకు అదే ప్రాబ్లం అంతే. ఇప్పుడు అమ్మాయి వచ్చింది కదా, సమాధానం చెప్పినావు. ఆ అమ్మాయికి సమాధానం చెప్పేటప్పుడు నీకు నువ్వు చెప్పుకుంటావు. యూ విల్ బి టెల్లింగ్ ద సేమ్ ఆన్సర్ టు యువర్ సెల్ఫ్. దేవుడు మనకి ఆన్సర్ ఎలా ఇప్పిస్తారు తెలుసా? సేమ్ ప్రాబ్లం ఉన్న ఒక వ్యక్తిని తీసుకురావటంతో. ఇంకో విధంగా చెప్పాలంటే అది కంఫర్టింగ్ కూడా. ఇప్పుడు క్లాస్లో 10 మంది ఉన్నారు బాయ్, ఉదయ్ క్లాస్లో 10 మంది ఉన్నారు. 7 పాస్ అయ్యారు, 3 ఫెయిల్ అయ్యారు. అందుట్లో నువ్వు ఒకడే. నీకు ఎవరు కనపడితే బాగుంటుంది మీ క్లాస్మేట్స్లో? ఇంకో ఫెయిల్ అయినాడు, అంతే కదా. ఇంకో ఫెయిల్ అయినాడు కదా, ఎంత బాగుంటుంది తెలుసా? యారా పోయిందా, ఇది ఫెయిల్ అయినాడితే ఎప్పుడు కోపం వస్తుంది తెలుసా? పాస్ అయినాడు ఆడ కనబడితే ఆడు మొహం కూడా చూడ ఇటు తిరుగుతాం. సో దేవుడు మన దగ్గరికి మనలాంటి తీసుకొస్తాడు. సో దట్ కంఫర్ట్స్ అస్. సో ఎలైజా, నేను విధవరాల దగ్గరికి ఎందుకు తీసుకెళ్తున్నాను తెలుసా? అది నీకు కంఫర్టింగ్ ఉంటుంది. నువ్వు వాళ్ళకి కంఫర్ట్ ఇస్తావు, నీకు కంఫర్ట్ దొరుకుద్ది అక్కడ. గాట్ ఇట్? ఓకే లార్డ్. అందుకు అతడు లేచి సారేపతికి పోయి, ఐ లైక్ దిస్, అందుకు అతడు, గాడ్ గేవ్ 3 things which he didn't like: the path, the point, or the place, or the person, but he went. అందుకు అతడు లేచి సారేపతినకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చటి కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి. ఇప్పుడు మొదట దేవుడు ఏలియా కోసం పనిచేశాడు. ఎలా? కాకుల ద్వారా ఫుడ్. ఇది ఫస్ట్ పార్ట్ 2 to 7. ఇక్కడ నౌ సీ ద అడ్వాన్స్మెంట్ ఏంటి చెప్తాను. ఇక్కడ దేవుడు పని చేయట్లా, దేవుడు ఏలియా కలిసి పని చేస్తున్నారు. ఎలాగ చెప్పమంట? దేవుడు ఒక విధవరాలు అని చెప్పాడు, పేరు చెప్పలా, ప్రొఫైల్ ఇవ్వలా, లింక్డ్ఇన్ లేదు. సారేపతిలో విధవరాళ్ళు లిస్టు, ఆ లిస్టులో ఏ అమ్మాయి అని దేవుడిని అడగడానికి లేదు. సో కాబట్టి హీ హాస్ టు నౌ వర్క్ విత్ ద లార్డ్. సో దాట్ ఈస్ కాల్డ్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్. సో మొదట దేవుడు నీ కోసం పనిచేస్తాడు, ఆ తర్వాత నీతో పనిచేస్తాడు. సో ఇప్పుడు ఎలైజా ఏం చేస్తున్నాడు? అక్కడికి వెళ్ళాడు, ఏ విధవరాలో తెలియదు కాబట్టి ఆయన ఒక చిన్న విషయం ఆలోచించాడు. ఓకే, విధవరాలని చెప్పాడు కదా, నేను విధవరాలు రాగానే డ్రెస్ బట్టి అర్థమైపోద్ది ఈమె విధవరాలని. ఆమె వాటర్ అడుగుతాం, ఆవిడ వాటర్ ఒప్పుకుందనుకో, ఈవిడే. ఒక టాంజెంట్ సైన్ అంటారు, ఇది ఎలియాజర్ కూడా ఉపయోగించాడు. అబ్రహాం యొక్క సర్వెంట్ ఉంటాడే, మా గురుగారు వాళ్ళ కొడుక్కి కోడలు తీసుకురమ్మన్నాడు,
నేను పెళ్లిగాని అమ్మాయి వస్తే కనుక డ్రెస్ని బట్టి అర్థమైపోద్ది. అమ్మ కొంచెం నీళ్ళు ఇవ్వా అని అడుగుతాను. ఆ అమ్మాయి నీకే కదా మొత్తం మీ ఒంటికి అంతా ఇస్తానంటే ఈమె వర్కింగ్ లేడీ, చారిటీ ఉన్న లేడీ, ఈమె రైట్ అని అనుకోండి ముందుకు వెళ్తాను అన్నాడు. సేమ్ వే ఇక్కడ కూడా అంతే. నేను వాటర్ అడుగుతా అని అడిగితే ఆ అమ్మాయి వాటరా సర్లే అని ముందుకు వెళ్ళిపోతాం. చూద్దాం నెక్స్ట్ ఏమైంది. త్రాగుటకు పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనాను. ఆమె నీళ్లు తేబోచుండగా ఇప్పుడు అర్థమైపోయింది ఈవిడే. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. దట్స్ కాల్డ్ ఫెయిత్. తాను ప్రేయర్ఫుల్గా ఒక డెసిషన్కి వచ్చాడు, దాన్ని బిలీవ్ చేస్తున్నాడు. అతను ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అమ్మాయి ఏంటి? ఏం లేదు, కొంచెం రొట్టె తీసుకురావా. ఈ దేవుడు చేసాడు ఇదంతా. రియాక్షన్ ఆవిడదే. ముందు నీళ్ళు అడిగినప్పుడు ఓకే వెళ్ళింది, రొట్టె ముక్క ఇవ్వనట్టు ఆమె ఎంత కోపం వచ్చిందంటే నీ దేవుడు చేశాడు ఇదంతా, నీ దేవుడు, వర్షం లేదు. ఎంత కోపం ఆలోచించాడు. ఆ కోపంతో మాట్లాడింది. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టెలో పట్టెడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయో నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావుకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోని వలనని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చి తిన్నాను. పిచ్చగవుతురా అని అరిచి చెప్పేసాను. ఒకవేళ అక్కడ నువ్వు నేను దేవుని చెప్తాం కాదేమోలే అని అనుకునేవాళ్ళం. దట్స్ వేర్ గ్రోయింగ్ అప్ ఇన్ ద క్లాసెస్. కదా మనం ఒక పాయింట్ పెట్టుకున్నాం, నీళ్ళు అడిగితే ఇస్తానంటే ఈవిడే అని డిసైడ్ అయిపోయాం కదా. కాబట్టి మనోడు ఇక రాహుల్ ద్రావిడ్ లాగా ఉన్నాడు అనమాట. 13వ వచనంలో ఎంత కూల్గా మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, అమ్మ భయపడద్దమ్మా, భయపడద్దు, అర్థమైందా? నువ్వు వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి, నేను చెప్పినట్లు చెయ్యి. మళ్ళీ ఓ మాట చెప్తున్నా, నేను చెప్పినట్లు చేసావనుకో వర్షం వచ్చేదాకా మీ ఇంట్లో పిండి అయిపోదు, నూనె అయిపోదు. అర్థమైందా నీకు? నేను చెప్తున్నా. ఇదండి ఆయన అన్నది. అంటే ఆ కూల్నెస్ ఎలా వచ్చిందంటావు? 1 year ట్రైనింగ్లో వచ్చిన ఫెయిత్కి రిజల్ట్ అది. ఆమె పిచ్చి పిచ్చిగా అరిసినసినా కూడా మనోడు కూల్గా ఉన్నాడు. ఎందుకున్నాడు ఆ కూల్గా? హీ గ్రూ అప్ టు దట్ లెసన్. దేవుడు తన కోసం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడి మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇప్పుడు దేవుడితో పని చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు అంటాడు అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, భయపడొద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకురమ్మని, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొనమను. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు. ఓ మాట చెప్పాడు, మీ దేవుడు వర్షం కురిపించలేదు అన్నది కదా అమ్మాయి. మనోడు ఒప్పుకున్నాడు, కరెక్టే, వర్షం కురిపించకుండా ఆపేసింది మా దేవుడే. అయితే వర్షం ఆపేసిన మా దేవుడు అనుకుంటే పిండిని ఇవ్వగలిగేది కూడా మా దేవుడే. అదే ఆయన లాజిక్. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదనను. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవు ఇచ్చున్నాడు అనెను. చివర అమ్మా ఇశ్రాయేలు దేవుడిని తిట్టావు కదా, ఆయనే సెలవిస్తున్నాడు. ఇదే దిస్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్ డిక్లేర్ చేశాడు. ఆ అమ్మాయి ఆ ఒక్క మాట పట్టేసుకుందండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఆ మాట పట్టుకొని వెళ్ళి రొట్టెలు చేసి తీసుకొని వచ్చేసింది మనోడికి. ఫస్ట్ టైం ఆమె ఒక గాడ్ సర్వెంట్ని కలుసుకుంది. ఫస్ట్ టైం దానికి ఒక గాడ్స్ వర్డ్ వినిపించింది. ఫస్ట్ టైం దానికి ఈల్డ్ అయిపోయింది. కానీ మనం ఎన్నిసార్లు అన్నాం, ఎన్నిసార్లు విన్నాం, ప్రభా ఇంకొక ఎవిడెన్స్ ఇవ్వా, ప్రభా ఇంకొక సైన్ ఇవ్వా, ప్రభా ఇంకొక డ్రీమ్ ఇవ్వా, ప్రభా ఇంకొక విజన్ ఇవ్వా, ప్రభా ఇంకొక మాట వినిపించవా, ఇంకొకటి అని అడుగుతాం మనం. కానీ వాడు అడగల. 1 word షీ ఈల్డెడ్. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చింది. ఏలియా చెప్పిందండి తెలుసా, రొట్టెలు చేసుకొని ఫస్ట్ రొట్టె నాకే, తర్వాత మీరు తినండి. దట్స్ ఎ వెరీ టఫ్ సిచ్యువేషన్ తెలుసా. మేబీ ఆవిడ ఏమంటుంది తెలుసా, అయ్యా ఏమనుకోవద్దు, నువ్వు సెకండ్ది నీకు ఇస్తానయ్యా. ఏ ఉడికిస్తానయ్యా, చిన్నోడు కదాడు. నో, ఫస్ట్ది నాకే, యుగ మీద ఫస్ట్, ఆ తర్వాత నువ్వు తిను. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. మై ఫ్రెండ్స్,
హౌ డు వి గివ్ టైమ్ టు గాడ్? హౌ డు వి గివ్ అవర్ ట్రెజర్ టు గాడ్? హౌ డు వి గివ్ అవర్ టాలెంట్ టు గాడ్? 3 చెప్తున్నాను నేను. మీలో చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. వెన్ గాడ్ హ్యాస్ గివెన్ యు అ టాలెంట్, వెన్ గాడ్ హ్యాస్ గివెన్ యు అన్ ఆపర్చునిటీ టు ఎగ్జిబిట్ యువర్ టాలెంట్, ఖాళీ ఉంటే వస్తానంటే ఏం చెప్పాలండి? చెప్పండి సార్, ఏమన్నారండి? ఏం చెప్పాలండి? పైగా దానికి ఎక్స్క్యూజ్ కూడా, క్రికెట్ మ్యాచ్ ఉంది, బాస్కెట్బాల్ మ్యాచ్ ఉంది, ఫ్రెండ్స్తో ప్రామిస్ చేశాను అని చెప్తే ఏమనాలని? ఏమనాలని? మీరు చాలా సైలెంట్ అయిపోయారు. ఆ టైప్ మీరు. వై డిడ్ గాడ్ గివ్ యూ ద టాలెంట్? వై డిడ్ గాడ్ గివ్ యూ టైమ్? వై డిడ్ గాడ్ గివ్ యూ ట్రెజర్? దేవుడు నీకు ఇచ్చాడు శాలరీ. ప్రపంచంలో ఎవరికైనా నువ్వు ఎంత ఇచ్చావో తెలుసుద్ది, ఎప్పుడు ఇచ్చావో తెలియదు. ఎప్పుడు ఇచ్చావో తెలిసేది నీకు, దేవుడికే, ఇంకెవడో తెలీదు. ఎప్పుడు ఇచ్చినావు అంటే ఏంటి చెప్తాను మీకు. అర్థమైందా? మీ ఇంటికి నన్ను గెస్ట్గా పిలిచారు అనుకోండి, భోజనం పెడుతున్నాను అనుకోండి, మీరు తీసుకొచ్చే రైస్ బౌల్లో రైస్ ఫుల్ ఉంటుంది. ఎందుకంటే నేనే ఫస్ట్ తినాలి కాబట్టి, నేను తిన్నాక మీరు తింటారు. అలా కాకుండా మీరు రైస్ బౌల్లో వచ్చి గీకి గీకి అన్నం వేశారు, తినబుద్ధి వద్దు నాకు. దట్ స్పీక్స్ వాట్ ఇస్ మై రిలేషన్ విత్ యూ. మరి దేవుడి దగ్గరకు వచ్చేప్పటికి ఎందుకు అలా ఇస్తారు? మీకు 10K శాలరీ వచ్చింది అనుకుందాం, 10K. ఈ 10K రాగానే 2K ఈఎంఐకి, దీనికి 1K ఈఎంఐ, దీనికి ఎంత, దీనికి ఎంత, చివరిలో 1K మిగిలింది. ఇది దేవుడికి. ప్రపంచం మొత్తానికి తెలుసు నీకు 10K వచ్చింది, నువ్వు 1K ఇచ్చావని. కానీ ఎప్పుడు ఇచ్చావో దేవుడికి నీకు తప్పించావో తెలియదు. అది ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది? ప్రభా 10K వచ్చింది, ఇదిగో 1K ఇద్దాం అనుకున్నాను నీకు, మిగిలిన 9K ఇప్పుడు ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. యు ఆర్ గివింగ్ ఫస్ట్ టు గాడ్. దేవుడు ఎప్పుడు కూడా ఫస్ట్ కోరుకుంటాడు యువర్ ట్రెజర్, ఫస్ట్ కోరుకుంటాడు నీ టైం. పొద్దున్నే లేచినప్పుడు పావుగంట దేవుడికి, ఇప్పుడు టైం అయిపోయింది, నేను కారులో చదువుకుంటాను, టైం అయిపోయింది ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత బైబిల్ చదువుకుంటాను, టైం అయిపోయింది రాత్రి పడుకోమని నేను చేసుకుంటాను. చివరికి ఒక్కాలతో మోకాలు ప్రార్థన చేసి, ప్రభు చాలా టైర్డ్ అయిపోయాను, రేపు పొద్దున చూసుకున్నాను, గుడ్ నైట్ అని పడుకుంటే ఏంటంట? When you delay this, it is gone. Give the first to God, not the last. నాకు ఫస్ట్ తీసుకొచ్చి అనంటే ఆవిడ ఇచ్చేస్తా ఉంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఏలియా పైన ఉండేవాడు. పైన అంటే ఫస్ట్ ఫ్లోర్ కాదు, ఒకటే ఫ్లోరు, కానీ మధ్యలో మిద్దిలాగా ఉంటుంది. అంటే మిద్ది అంటే వుడ్ వేసి దాని మీద మట్టేసి కౌడంగా ఉంటుందిగా, దాంతో గట్టిగా చేసేస్తే అది మిద్దిలాగా అవుతుంది. యూజువల్గా దాని మీద స్టోర్ హౌస్గా వాడతారు, కానీ మనోడిని అక్కడ మంచం వేసి పెట్టారు. నీకు ఎవడు చెప్పాడు రా? ఉంది దీంట్లోనే, చివరిలో ఉంది అంటే మీకు ముందు చెప్తున్నాను అంతే. మీలో కొంతమందికి వస్తుంది క్వశ్చన్, అందుకనే పైన తర్వాత ఉంది, కానీ నేను ముందు చదివాను కాబట్టి చెప్తున్నాను. మనోడు పైన ఉంటాడు అనమాట. ఈ రోజు పొద్దున్నే, అయ్యగారు ఏంటమ్మా, ఇగో రొట్టె తిన్నాను. 2 రోజులు అయ్యగారు ఏం చెప్పండి, మీ దేవుడు చాలా మంచోడు, అంత బాగానే ఉంది, కానయ్యా ఏమంది కానీ చిన్న రిక్వెస్ట్. ఏంటి అంటే, రోజు 3 రొట్టెలు చేస్తున్నానయ్యా, ఫస్ట్ మీకు ఇస్తున్నాను, సెకండ్ మా అబ్బాయికి ఇస్తున్నాను, థర్డ్ నేను తింటున్నాను. అమ్మాయి నిజమే చెప్పింది. అయితే ఈ 3 రొట్టెలు చేసేప్పటికే అయితే ఈ 3 రొట్టెలు చేసేప్పుడు పిండి అయిపోతుందయా, నూనె అయిపోతుందయా, మరి ఎలాగా? నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చేస్తుందయ్యా పిండి, ఎప్పుడు వస్తుందో తెలియదు. నెక్స్ట్ డే మార్నింగ్ నూనె వచ్చేస్తుంది. మరి నీ ప్రాబ్లం ఏంటి అంటే, కొంచెం టెన్షన్ ఎక్కువ అవుతుంది, డబ్బాతో పిండి ఇచ్చేస్తే. నీకు అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందా? అంటే మనకి టెన్షన్ వద్దు, రిలాక్స్ అయిపోవాలి. దేవుడు నీకు రిలాక్స్ అయితే నువ్వు బాగానే ఉంటావు. ఫేస్బుక్లోకి వెళ్ళిపోతున్నావు, నువ్వు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతున్నావు, బయట రావట్లేదు. నువ్వు టెన్షన్ పెడితేనే నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావు. నాకు నీకు పైసలు ఇవ్వడం సమస్య కాదు, నువ్వు పోతావు అనే భయం నాకు. దట్స్ వాట్ గాడ్ సేస్. సో ఆయన అంటాడు, నవ్వుతూ ఉంటాడు. ఏం సార్ నవ్వుతున్నారంటే, నేను కూడా ఇలాగ అడిగాను ఒకసారి. ఏమన్నాడు దేవుడు? కుదరదు అన్నాడు. అంతేనా? సరే. దీంతో నేను నేర్చుకున్న పాఠం ఏంటి తెలుసా? వెన్ గాడ్ టీచర్స్ యూ సంథింగ్, ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ అలోన్, ఇట్ ఈస్
త్రూ యూ టు సంబడి. ఇట్ ఈస్ త్రూ యూ టు సంబడి. ఆఫెన్ పేరెంట్స్, గుర్తుపెట్టుకోండి, ఆఫెన్ పేరెంట్స్ ఫ్యామిలీ ప్రేయర్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీ ప్రేయర్స్లో మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి స్ట్రగుల్స్ ఉంటాయి చూసావా, చెప్పి ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఎందుకో తెలుసా, పిల్లలకు ఒక విషయం అర్థం అవ్వాలి. మా మమ్మీ డాడీ ఏదైనా నీడ్ ఉంటే దేవుడికి చెప్తారు, దేవుడు ఇస్తాడు. పిల్లలకి అది బై ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. మీరు ప్రత్యేకంగా లెసన్స్ చెప్పక్కర్లా. దే విల్ హ్యావ్ ద ఫెయిత్ జర్నీ విత్ యూ. సో ఆయన నేర్చుకున్నాడు, చుట్టూ ఉన్న వాళ్ళకి నేర్పిస్తున్నాడు. ఓకే, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. లెసన్ 2. లెసన్ 1, గాడ్ వర్కింగ్ ఫర్ ఎలైజా. లెసన్ 2, గాడ్ వర్కింగ్ విత్ ఎలైజా. అది ఒక 1 year, ఇది ఇంకో 1 year నడిచింది. నౌ కమింగ్ టు ద లాస్ట్ పార్ట్. అటు తర్వాత ఈ వర్డ్స్ చూసారా, పిమ్మట వర్స్ 2, అంతటా వర్స్ 8, అటు తర్వాత వర్స్ 17. మీకు అర్థమవుతుంది అయ్యే? దీంట్లో మీకేమన్నా తెలుసా, 1 క్లాస్ అయిన తర్వాత ఇంకో క్లాస్లోకి వెళ్తున్నాడు, ఒక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకో ఎగ్జామ్లోకి వెళ్తున్నాడు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడైన. వీడికి కొడుకు సడన్ గా చచ్చిపోలా, జబ్బు వచ్చింది. రోజు రొట్టిస్తూ, అయ్యా బాబు బాలేదయ్యా, అలాగేనా అయ్యా బాబు బాల, ఇది 2వ రోజు అయ్యా. మీకు అర్థమవుతుందా? టెన్షన్ పెరిగిపోతుంది, ఇంటెన్సిటీ. ఓ రోజు అయ్యా ఏమైంది, రొట్టలేదు, బాబు చచ్చిపోయాడు. సో జబ్బొచ్చి ఒకటి చచ్చిపోతే దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ ఆవిడ బాధపడుతూ, నౌ దిస్ ఈస్ ద సెకండ్ టైం ద లేడీ స్పీకింగ్. ఫస్ట్ టైం ఏంటంటే, నీ దేవుడు మీద ఒట్టు, నా దగ్గర పిండి లేదు. ఇది ఫస్ట్ డైలాగ్. ఇది సెకండ్ డైలాగ్ చూడండి, 18th verse. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నువ్వు రానిమిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా వద్దకు వచ్చితవా అని మనవి చేయగా. ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, రోజు ఏలియా పాపం గురించి ఏమైనా ప్రసంగం చేస్తున్నాడు ఆయన? లేదే. ఎందుకని మాట అన్నదే? ఎందుకని మాట అన్నదే? మై ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ టు మేక్ సమ్ స్టేట్మెంట్స్ విచ్ విల్ డెఫినెట్లీ హర్ట్ యూ. నేను ఎవరి పేరు చెప్పను, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ హర్ట్ యూ. చాలా సీరియస్గా మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. ఏంటి తెలుసా, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు విశ్వాసివైతే, నీ చుట్టూ చాలా మంది అవిశ్వాసులు ఉంటారు కదా. విశ్వాసి అవిశ్వాసుల్ని డిస్టర్బ్ చేస్తాడు. వాళ్ళు కంఫర్టబుల్గా ఉండలేరు నువ్వు విశ్వాసి అయితే. ఎలాగండి అంటారేమో, ఫర్ ఎగ్జాంపుల్, మీకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ 10 మంది మందు కొట్టి సిగరెట్లు తాగేవాళ్ళు. నువ్వు తాగవు. నువ్వు గదిలోకి రాగానే వాళ్ళలో ఒక విధమైనటువంటి టెన్షన్ ఉంటుంది. ఈడొచ్చాడు రా తలగా నొప్పాడు అది బయట చెప్పపోవచ్చు, వాళ్ళకు ఉంటుంది. అర్థమైందా? 10 మంది బల్ల కింద చేతులు పెట్టేవాళ్ళు అయితే, నువ్వు బల్ల కింద చేతులు పెట్టకుండా వండివాడితే, నువ్వు గదిలోకి రాగానే డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒక్క డానియల్ బబులోన్లో ఉన్నటువంటి IAS ఆఫీస్ అందరిని డిస్టర్బ్ చేశాడు ఆయన. ఒక్క డానియల్. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసా, ఇఫ్ యువర్ ప్రెసెన్స్ ఈస్ నాట్ డిస్టర్బింగ్ టు యువర్ అన్బిలీవింగ్ ఫ్రెండ్స్, ప్రాబబ్లీ యు ఆర్ లివింగ్ ఎ కాంప్రమైజ్ లైఫ్. am I clear? నువ్వు విశ్వాసివై ఉండి నీ చుట్టూ ఉన్నటువంటి కొలీగ్స్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేకపోతున్నావంటే నువ్వు రాజీ పడే జీవితాన్ని జీవిస్తున్నావేమో. ఎందుకనంటే యథార్థంగా జీవించేవాడంటే ఎవరికైనా చిరాకు, అబద్ధం ఆడేవాడంటే ఎవరికైనా ఇష్టమే, పళ్ళ కింద చేతులు పెట్టేవాడంటే ఎవడైనా ఇష్టమే. చాలా మంది చెప్పే మాట అంటే, వాడు కరెక్ట్ ఆఫీసర్ అంటారా అని ఎంత బాధగా చెప్తారు. ఇండియాలో వాడు చాలా కరెక్ట్ అయిన ఆఫీసర్ అంట, మంచిదేగా, కాదు పని అవ్వదు. లంచం తీసుకునేవాడేదో పని అవుద్ది. దిస్ ఈస్ హౌ వి స్పీక్.
మరి నువ్వేంటి? వాట్ ఆర్ యూ హియర్? ఎలైజా వాజ్ లివింగ్ ఎ రైచియస్ లైఫ్, దట్స్ ఆల్. ఈయన రైచియస్ లైఫ్ ఆమెను డిస్టర్బ్ చేసింది. ఎందుకంటే ఈయన యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు, ఈమెమో బయలుదేవతకి ప్రార్థన చేసేది. ఈ రొట్టెమో ఇచ్చేది యెహోవా, ఈమె పూజ చేసేదేమో బయలుదేవతకి. ఒక్కసారిగా అవన్నీ గుర్తొచ్చింది. అందుకేని అనుకుంటా నా కొడుకు చచ్చిపోయాడు. ఎవడు చెప్పలే ఆయనకి? తన పాపం తనకు గుర్తుకొచ్చింది. అందుకనే దీన్ని టర్మినాలజీ పేతురు భాషలో చెప్పాలంటే, మీలో కొంతమందికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సార్, మా హస్బెండ్ అన్బిలీవర్ సార్, మా వైఫ్ అన్బిలీవర్ సార్ అని ఒకవేళ పేతురుతో చెప్తే, అవునా, ఏం చేయమంటారు? ఏం చేయొద్దండి. మరి ఎలాగా? మీరు జాగ్రత్తగా జీవించండి చాలు. మీరు జాగ్రత్తగా జీవించండి అంటే ఏం ప్రసంగం చేయొద్దు. చేస్తే నీకే తలనొప్పి, కొడతారు వాళ్ళు. మరి ఏం చేయమంటారు? విశ్వాసంతో బతకండి. నీ విశ్వాసము అవిశ్వాసి అయిన నీ భర్తను, కరెక్ట్ డైలాగ్ చెప్తున్నాను, నీ విశ్వాసము అవిశ్వాసి అయినటువంటి నీ భర్తను మాటలు లేకుండానే మార్పు తీసుకొస్తుంది. ఇది నా డైలాగ్ కాదు. 1 Peter chapter 3 verses 1-7. మాటలు లేకయే, he uses that term. Without words you are communicating a message. సో ఇది చాలా ఇంపార్టెంట్ రానున్న దినాల్లో. ఎందుకు తెలుసా? టుడే వరల్డ్ హ్యాస్ కమ్ టు ఎ సిచ్యువేషన్ వేర్ క్రూసేడ్స్ ఆర్ కంప్లీట్లీ గాన్. బిల్లీగ్రామ్ గారు, రెనార్డ్ బాంకే వీళ్ళు ఉన్నప్పుడు పెద్ద పెద్ద క్రూసేడ్స్ ఉండే. ఇప్పుడు లేవు క్రూసేడ్స్, గాన్. క్రూసేడ్స్కి ఇంకా పర్మిషన్ కూడా ఇయ్యరేమో. పోనీ మీటింగులు పెట్టుకుంటామంటే కొంతకాలానికి దానికి కూడా ఉండదేమో. ఒకవేళ ఇలాంటి మీటింగ్కి మీ నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్ రమ్మంటే, ఇప్పుడు చాలా చాలా తెలుగు వాళ్ళు అయిపోయారు. బర్త్డే పార్టీకి పిలిస్తే మన ప్రసంగం అయిన తర్వాత వస్తారు. ఏమ రైట్ అర్రా? శుభ్రంగా బిర్యానీ తినేసి వెళ్ళిపోతారు. మనం బిర్యానీ ఆడు ఎందుకు పెట్టాం? వాక్యం వింటాడేమో అని. ఆడు వాక్యం వినడం. ఎంత తెలుగు వాళ్ళు అయిపోయారు చూడండి. మరి వాట్ వర్క్స్? బిర్యానీ డజంట్ వర్క్. వాట్ వర్క్స్? యువర్ పార్టీస్ డోంట్ వర్క్. వాట్ వర్క్స్? యువర్ లైఫ్ వర్క్స్. దాన్ని ఎవడు ఆపలేడు. నాకు ఒకసారి అనిపిస్తుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎవరి క్రియేషన్ అంటే సాటన్స్ క్రియేషన్ అనిపిస్తుంది. ఏ సార్ అని అంటే, వర్క్ ఇన్ ద ఆఫీస్ అయితే టెస్ట్ మనీ ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్లో టెస్ట్ మనీ ఏముంటుంది? నీకు నీ భార్య, నీ భార్యకు నువ్వు. ఒకవేళ ఇన్ ద డేస్ టు కమ్ హైబ్రిడ్ వచ్చి, లేకపోతే టోటల్గా ఆఫీస్కి వచ్చి వర్క్ చేయమంటే, డోంట్ ఫీల్ బ్యాడ్. దట్ ఈస్ వేర్ గాడ్ వాంట్స్ యూ. God gave your work not for money, but to raise a testimony. సాటన్ అది లేకుండా చేశాడు. నేను మాట్లాడేది మీకు చాలా కోపం వస్తుంది. వీడెవడో దుర్మార్గుడే, ఇంట్లో చక్కగా పని చేసుకుంటామంటే వీడు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసామని. నేను తీసామని అంటలేదు, సాటన్ తీసుకొచ్చాడు అంటున్నా. మీ ఇష్టం. యాజ్ సింపుల్ యాజ్ దట్. గాట్ ఇట్? సరే, అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి, రాహుల్ ద్రావిడ్ అండి, ముందు దేవుడు తన కోసం చేశాడు, తర్వాత దేవుడితో చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మనోడు చాలా సీనియర్ అయిపోయాడు. అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగుట్లోంచి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోకి పోయి, పైన ఉన్నాడని చెప్పింది అందుకనే, తన మంచం మీద, ఆయన పైన ఒక రూమ్ ఉందా, మంచం ఉందా అని, అందుకనే మంచం మీద వాడిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలు కుమార్ని చంపినంతగా ఆమె మీదకు కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రపెట్టి. ఎలైజా ప్రేయర్లో ఆనెస్టీ ఉంది. మన ప్రేయర్ దేవుడికి ఎప్పుడు వినబుద్ధి అవుద్దంటే ఆనెస్ట్ ప్రేయర్ అయితే. ఆనెస్ట్ ప్రేయర్ అంటే ఆనరింగ్ ప్రేయర్ ఏం కాదు. స్తోత్రం 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 అని మొదలు పెట్టాడంటే ఆడు స్టేజ్ మీద ఉన్నాడని. బైబిల్లో ఏ ప్రేయర్ అలా మొదలైందండి చెప్పండి నాకు? బైబిల్లో రియాలిటీ దగ్గర మొదలైంది, ఏడుపుతో మొదలైంది, చచ్చిపోతున్నానని మొదలైంది. రియల్ ప్రేయర్ ఈజ్ వాట్ కమ్స్ ఫ్రమ్ హియర్, నాట్ ఫ్రమ్ హియర్. ఇక్కడి నుంచి అయితే సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఇది ఇక్కడి నుంచి వచ్చేది. ఎక్కడి నుంచి? ప్రభు దిక్కుమాల బొద్దుగా మీద ప్రభు, ఇది ఎక్కడి నుంచి వచ్చి? ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ హియర్. జో దిల్ పే హై వో జబాన్ పే ఆనా, అది ప్రేయర్.
బైబిల్లో ఒక ప్రేయర్ వినిపిస్తాను, ఆలోచించండి అది ఎలా ఉంటుందో. ఎడిపోయావు నువ్వు, ఎడిపోయావు. ఎవరు చేశారు ఈ ప్రార్థన? ఎవరు చేశారు ఈ ప్రార్థన? బైబిల్లో ప్రార్థన ఇది. జీసస్ క్రైస్ట్ ఎక్కడ చేశాడు? శిలువ మీద. నా దేవా, నా దేవా, ఎడిపోయావు నువ్వు, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? దట్ వాజ్ హిజ్ ప్రేయర్. ఇంకో ప్రేయర్ చెప్పంటారు జీసస్ క్రైస్ట్. ఇక ప్లాన్ బి ఏం లేదా? ఒకటే ప్లానా? చెప్పు, ఒకటే ప్లానా? ఇంకో ప్లాన్ లేదా? లేదు నాయన, నేను శిలువ మీద చచ్చిపోవాల్సిందరా, అంతే నాయన. దట్ ఈస్ జీసస్ ప్రేయర్. బైబిల్లో అలాంటి ప్రేయర్స్ ఎందుకు రికార్డ్ చేశారండి? బీ ఆనెస్ట్ విత్ గాడ్. నీ స్ట్రగుల్ది ఉన్నట్లుగాని చెప్పు. ఏ ప్రభా, ఈ అమ్మాయిని ఈ బాధల్లో పెట్టేసి కొడుకుని చంపేసి నన్ను ఏం చేద్దాం అనుకున్నావు నువ్వు? అనుకున్న భయం అది. ఈ ఎక్స్ప్రెస్డ్ ఆనెస్టీ. ఆ తర్వాత ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారు చాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా. ఏలియా గారు, ఏంటి సార్ మీరేమనుకున్నట్టే చిన్న ప్రశ్న సార్. సార్ ఆడు చచ్చిపోయాడు కదా. చచ్చిపోయా సార్? ఎలా ప్రార్థన చేయబుద్ది ఏంటి సార్? అంటే చచ్చిపోయిన వాడిని బతికిచ్చాను ఎలా అడగబుద్ది అయింది మీకు? ఎవడన్నా అడిగాడా అంతకుముందు? అడగలేదు సార్. అంతకుముందు ఎవడన్నా చచ్చిపోయినవాడు బతికాడా? లేదు సార్. మరి ఎలా అడిగావు? అడగాలనిపించింది, అడిగే సార్. ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్. వెన్ యూ వాంట్ టు ఆస్క్ గాడ్, ఆస్క్ డైరెక్ట్లీ. కానీ డిమాండ్స్ పెట్టద్దు, టైం పెట్టద్దు. నాకు ఇస్తావా సస్తావా అని అడగొద్దు. ప్రభా నాకు కావాలనిపిస్తుంది ఈ ప్రభా. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఏదైనా సరే అడగాలనిపిస్తే దేవుడి దగ్గర డ్రామా వేయద్దు. నీ హృదయంలో ఉన్నది దేవుని చెప్పేసే. కానీ దేవుడి మీద నువ్వు అనవసరంగా ఆంక్షలు పెట్టద్దు. నువ్వు పలానా టైంకి ఇవ్వకపోతే నేను అంతు చూస్తా, నిన్ను వదిలేస్తా, నువ్వు వదిలేయి నాకేమంది అంటాడు. ఇలాంటి పెట్టద్దు దేవుడు. అడుగు, లీవ్ ఇట్ టు గాడ్. మనోడు ఈ చిన్నోడు ప్రాణమే ప్రభా అని అడిగాడు. అయితే ఈ ప్రార్థన చదువుతున్నప్పుడు నాకు కొంచెం క్వశ్చన్ వచ్చింది. ప్రభా అలా అడగొచ్చా అని నేను గూగుల్లో ప్రేయింగ్ ఫర్ ఎ డెడ్ పర్సన్ అని కొట్టాను. గూగుల్ కొడితే నాకు ఏమొచ్చిందో తెలుసా? ఓ విచిత్రమైన మనిషి ప్రార్థన వచ్చింది స్టేజ్ దీంట్లో. గూగుల్ ఏమన్నా తెలుసా? మార్టిన్ లూథర్ 1540లో ఆయనకు ఒక అసిస్టెంట్ ఉన్నాడు, ఫ్రెడ్రిక్ మైకోనియస్. వాడికి టైఫాయిడ్ వచ్చి చచ్చిపోయే పొజిషన్ వచ్చింది. వాడు చచ్చిపోకముందు ఒక లెటర్ రాసి మార్టిన్ లూథర్ పెట్టాడు. సార్ నేను చచ్చిపోతున్నాను, నన్ను క్షమించండి, మీ ప్రాజెక్ట్ అవ్వకముందే చచ్చిపోతున్నాను, నాకు ఎంతకాలం అవకాశం ఇచ్చారు, థ్యాంక్ యూ అని లెటర్ పంపించాడు. ఆ లెటర్ మార్టిన్ లూథర్ దగ్గరకు వచ్చింది 1540లో. వస్తే ఆ లెటర్ చదివి ఆ లెటర్ను నలిపి ఇసిరేసి, ప్రభా వాడు చచ్చిపోతే ఎట్లాగా, ఈ ప్రాజెక్ట్ ఎవరు చేస్తాడు అని గట్టిగా అరిసేసి ప్రార్థన చేశాడంట. ప్రభా ఆడి బతుకుండాలి, ఆడి చావు కబురు నేను వినకుండా ఉండాలి, మీరు సాయం చేయండి అని దాన్ని ఉత్తరం రాసి పంపించాడంట. ఆడు బతకాలి, ఆడి చావు కబురు నేను అనకూడదు అని ఉత్తరం రాసి పంపించాడంట. ఈ ఉత్తరం తీసుకొని ఫ్రెడ్రిక్ మైకోనియస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆడు కోమ వచ్చి పడిపోయాడు. సార్ ఆడు కోమలో ఉన్నాడండి సార్. బాబు మార్టిన్ లూథర్కి ముక్కు కోపం ఎక్కువ, ఆయన తిడతాడని లోన గదిలోకి వెళ్ళి తిండి మీద లెటర్ పెట్టి వచ్చాడు. ఓ పావుగంట తర్వాత ఆడు లేచాడట. లేచి ఉత్తరం చదువుకున్నాడంట, బతికేశాడు. అయితే ఒక చిన్న మాట, ఫ్రెడ్రిక్ మైకోనియస్ మార్టిన్ లూథర్ 1546లో చచ్చిపోయిన 2 monthsకి చచ్చిపోయాడు. అంటే ఇన్ హిస్ లైఫ్ మార్టిన్ లూథర్ నెవర్ హర్డ్ ద డెత్ మెసేజ్ ఆఫ్ ఫ్రెడ్రిక్ మైకోనియస్. వా, ఇలా అడగొచ్చు అనమాట. యు క్యాన్. దేవుడికి ఇష్టమైతే ఇస్తాడు, లేదు ఇస్తే హ్యాపీ, ఇవ్వకపోతే కూడా హ్యాపీ. అంతేగాని లోన దాచేసుకొని నేను అడుగుండాల్సిందే చ అని ఏం ఫీల్ అవ్వచ్చు. జస్ట్ ఆస్క్. ఓకే. ఏలియా ఆ చిన్నవాన్ని తీసుకొని గదిలో నుండి దిగి, అంటే మెట్లు ఉన్నాయని అర్థం, ఇంట ప్రవేశించి అంటే మెట్లు బయటకు ఉన్నాయని అర్థం. సో దీన్ని బట్టి మనం పిక్చరైజ్ చేయొచ్చు అనమాట. మెట్లు బయటకు ఉన్నాయన్నమాట, దిగి మనం ఇంట్లోకి వచ్చి ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా
ఇప్పుడు చూడండి, మూడోసారి ఆ అమ్మాయి మాట్లాడుతుంది. ఫస్ట్ టైం మాట్లాడింది, నీ దేవుడు తోడు, నా దగ్గర పిండి లేదు ఏం లేదు అన్నది. రెండోసారి, ఎందుకు వచ్చావయ్యా నా ప్రాణం తీయడానికి అన్నాడు. ఇది రెండోసారి. మూడోసారి మాట్లాడుతుంది ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. వా, ఈ అమ్మాయిలో ఏమొచ్చింది? మార్పు. ఈ మార్పుకి కారణం ఏంటి? ఏలియా యొక్క ఫెయిత్. ఈ మార్పుకి కారణం ఏంటి? ఏలియా యొక్క క్యారెక్టర్. ఈ మార్పుకి ఏలియా ప్రసంగాలు ఏం చేయలా. హీ లివ్డ్ ఎ రైచియస్ లైఫ్. దట్స్ ఇట్. ఇట్ బ్రాట్ ఎ చేంజ్ ఇన్ దట్ లేడీ. సో దేవుడు ఆ అమ్మాయిలో మార్పు తీసుకురావటం ద్వారా ఎవరికి ఫెయిత్ పెంచుతున్నాడు తెలుసా? ఏలియాకి. మొదట దేవుడు వర్క్ చేశాడు 2-7. రెండోది, ఏలియాతో దేవుడు వర్క్ చేశాడు 8-15. థర్డ్, ఏలియా దేవుడితో మాట్లాడి ప్రాణం ఇచ్చాడు. నాకు ఇది బాగా నచ్చుద్ది. 22వ వచనం, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చను. ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి, ఇది చదివినప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఏలియా, మీరు ప్రార్థన చేస్తే ఇచ్చాడంట కదా, దేవుడు అలా చెప్తా ఉంటాడులేయా. అదేంటండి అలా చెప్తా ఉంటాడు? దేవుడికి మనం అడిగితే మన పేరు హైలైట్ చేయాలని ఇష్టం ఉంటుంది అని అంటే నాకు అర్థం కాల. కానీ ఒక చిన్న ఈవెంట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏంటంటే, May 18th మొన్న నాది బర్త్డే అయింది. దట్ ఈస్ మై 60th బర్త్డే. ఓకే, సో May 17th నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్నా. నా కూతురు ఆ రోజు పొద్దున్నే దిగింది అమెరికా నుంచి. సో నేను ట్రైనింగ్ ప్రోగ్రాంలో రోజంతా ఉన్నాను. సాయంత్రం అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. రాత్రి 11 గంటలకి నా పిల్లలు పైకి రమ్మన్నారు, మా ఇంటి పైకి. దారిలో మధ్య ఫ్లోర్లో ఆపి నాకు బ్లేజర్ ఇచ్చారు. వేసుకున్నాను. పైకి వెళ్ళిన తర్వాత అంతా లైట్లు సెటప్ అంతా చేసి ఒక కేక్ పెట్టారు, కోసారు, అంతా బాగానే ఉంది. చాలా ఎంజాయ్ చేసాం, ఫోటోలు దిగాం, బాగుంది బ్లేజర్ అని చెప్పుకున్నాను. కిందకు వచ్చి గదిలోకి వెళ్ళి నా క్రెడిట్ కార్డు చూస్తే లేదు. అర్థమైంది కదండి? ఇట్స్ నాట్ దేర్. వాళ్ళు కేక్ కొన్నది నా డబ్బులతోనే, బ్లేజర్ కొన్నది నా డబ్బులతోనే. బట్ ఐ వాజ్ ఎక్సైటెడ్. డూ యూ అండర్స్టాండ్? ఐ వాజ్ ఎక్సైటెడ్. ఎవరు సంపాదించేవాళ్ళు లేరు అక్కడ. బట్ ఐ వాజ్ ఎక్సైటెడ్. నా క్రెడిట్ కార్డుతో నాకు బ్లేజర్ కొనిస్తే నేను అంత ఫీల్ అయితే, దేవుని క్రెడిట్ కార్డు మనం వాడిస్తే ఇంకా దేవుడు ఇంకెంత ఫీల్ అవుతాడో ఆలోచించండి. డూ యూ అండర్స్టాండ్ నౌ? దట్ ఈజ్ ఇట్. దేవుడు మనకి క్రెడిట్ కార్డు ఇస్తున్నాడు విత్ పిన్ నెంబరు. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. గాడ్ సేస్ దిస్ ఈజ్. నువ్వు స్వైప్ చేసావుగా, అందుకిచ్చా. నువ్వు ప్రేయర్ చేసావుగా, అందుకిచ్చా. నువ్వు అడిగావుగా, అందుకిచ్చా. వాట్ ఏ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. సో ఏలియాని ఏ లెవెల్కి బిల్డప్ చేసుకుంటూ వచ్చాం 23 verses 3 yearsలో. He was asking God what he wanted and God was giving him. Have we grown up to that level of faith? కిండర్గార్టెన్లో ఉన్నామా? మిడిల్ స్కూల్లో ఉన్నామా? హై స్కూల్కి వచ్చాం in our faith? Let's examine our lives.